యూజ్ ఆఫ్ నోట్ స్ట్రక్చర్ అని వచ్చింది. సో దీనికి కూడా ఏంటంటే ప్లేస్మెంట్ బ్లాక్ ఉండాలి. ఇష్యూ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది, దీస్ ఆథర్స్ దగ్గర. సో ఇక్కడ ఉంది చూసి, ఇక్కడ కూడా టెక్స్ట్ కి ఆల్ టెక్స్ట్ స్పేస్ లేదు. సో ప్రాపర్టీస్ లేదు కదా, అందుకని రాలేదు. ఇప్పుడు చూడు, సేవ్ చేసాము. సో నోట్కి అయిపోయింది. ఇప్పుడు లింక్ కూడా సేమ్ అదే అడుగుతుంది. ఈ సెకండ్ పేజ్ లో రిఫరెన్స్ నెంబర్ 1 ఇక్కడ ఇది బయట ఉంది చూసావా, అందుకని ఇది యాక్చువల్ గా లోపల ఉండాలి. అండ్ ఇది రిఫరెన్స్ ఇలా ఉండాలి. అండ్ ఓబీజీఆర్ లేదా, ఉండాలి కదా దీనికి. సింపుల్ గా ఏం చేస్తామంటే ఒకసారి హైలైట్, ఇప్పుడు నేను ఫైండ్ చేశాను లింక్, ఫైండ్ చేస్తే ఏమైందంటే ఫైండ్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కడో బై మిస్టేక్ ట్యాగ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ సేమ్ జస్ట్ ఆ లింక్ ని Ctrl+X కట్, మళ్ళీ Ctrl+V పేస్ట్. సో లింక్ పేస్ట్ చేశాను. ఒకసారి ఏంటంటే అలా పేస్ట్ చేయగానే ఓబీజీఆర్ వచ్చేసిద్ది. లేదు అనుకుంటే మళ్ళీ ఫైండ్ చేస్తాం. ఫైండ్ అయిందా, ట్యాగ్ క్లోజ్. సో లింక్ ప్రాపర్టీస్ లో నెంబర్ 1 ఉండాలి ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లో. ఇప్పుడు ఆ ఎర్రర్ కూడా క్లియర్ అయిపోతుంది. ఫిగర్ కి సేమ్ ప్లేస్మెంట్ బ్లాక్ లేదు మనం వచ్చేటప్పుడు, గుర్తుందా? ప్లేస్మెంట్ బ్లాక్. సో ఆ ఇష్యూ నేను ట్యాగ్ చేశాను దాన్ని, బట్ ఫిగర్ కి ప్లేస్మెంట్ బ్లాక్ ఇవ్వాల ఇచ్చాను. సో సారీ, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫిగర్ ఎప్పుడు బయట ఉంది అని అంటే దానికి ప్లేస్మెంట్ బ్లాక్ ఉండాలి కంపల్సరీగా, అప్పుడు ఇష్యూ జనరేట్ అవుద్ది. ఇప్పుడు నేను ఫిగర్ ఏం చేశానంటే 2 బయట పెట్టాను, చూడండి బయట పెట్టాను. ఇప్పుడు నేను ఇదే ఫైల్ ప్యాక్ వేస్తాను. ఇప్పుడు ఇష్యూ చూపించదు ఫిగర్ లో, మొత్తం గ్రీన్ చెక్ వచ్చేసి చూడండి. సో ఇన్సైడ్ మనం ట్యాగ్ లోపల పెడుతున్నామని అంటే మాత్రం ఇన్సైడ్ ఫిగర్ లో ఏదైనా పీ ట్యాగ్ లో కానీ పెడుతున్నామంటే ప్లేస్ బ్లాక్ పెట్టకూడదు. అప్పుడు ఇది ఇన్లైన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇన్లైన్ అని ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఒకటి ఇన్లైన్ పెట్టాను, బై మిస్టేక్ నేను స్పెల్లింగ్ తప్పు చేసినా ఎర్రర్ రావాలి అక్కడ. సో గ్రీన్ చెక్ వచ్చింది చూసారా, ఇక్కడ ప్లేస్మెంట్ బ్లాక్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఎర్రర్ రావాలంటారా? వచ్చింది ఉంది కదా అక్కడ ఆల్టర్నేట్ టెక్స్ట్. ఓకే సార్, ఇవ్వచ్చు కదా సార్ అట్లా. ఇష్యూ దాని వల్ల కాదు, ఇష్యూ లింక్ ప్రాపర్టీస్ వల్ల కాదు, ప్లేస్మెంట్ బ్లాక్. ఇప్పుడు ఫిగర్ అనేది పారాగ్రాఫ్ లోపల ఉంది కదా సార్. సో మనం ప్రాపర్టీ ఇప్పుడు ఆల్టర్నేట్ టెక్స్ట్ ఒక ప్రాపర్టీకి ఇవ్వచ్చు కదా సార్. ఇచ్చాము కదా, ఇప్పుడు ఏ ఫిగర్ కి ఆ ఫిగర్ కి ఆల్టర్నేట్ ప్రాపర్టీ ఇచ్చాము. ఓకే సార్, ఆల్టర్నేట్ టెక్స్ట్ వల్ల ప్రాబ్లం ఉండదు కదా సార్ అంటున్నా. లేదు ఆల్టర్నేట్ టెక్స్ట్ ప్రాబ్లం లేదు, ప్లేస్మెంట్ బ్లాక్ వల్లే ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఎర్రర్ ఏదైతే ఉందో ప్లేస్మెంట్ బ్లాక్. ఇందాక మీకు నెస్టెడ్ ఆల్టర్నేట్ ఇష్యూ ఉంది అని చెప్పాను కదా, అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఇక గ్రూప్ ఆల్టర్నేషన్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ మీరు ఏం చేశారంటే ఈ పీ ట్యాగ్ గ్రూప్ లెవెల్లో ఉన్న పీ ట్యాగ్ పెట్టారనుకుందాం. గ్రూప్ లెవెల్ ఉన్న పీ ట్యాగ్ పెడితేనే వస్తుంది ఎర్రర్ ఇక్కడ. గ్రూప్ లెవెల్లో ఆల్ టెక్స్ట్ ఉండకూడదు, యాక్చువల్ టెక్స్ట్ కానీ ఆల్ టెక్స్ట్ కానీ ఏదైనా సరే. ప్రాపర్టీస్ వేరు, ఆల్టర్నేట్ టెక్స్ట్ యాక్చువల్ టెక్స్ట్ వేరు. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఎందుకు మనం పెడతామంటే
ఒక ఇమేజ్ ని దాన్ని డిస్క్రైబ్ చేయడం కోసం వాడే ఆప్షన్ ఆల్టర్నేట్ టెక్స్ట్. యాక్చువల్ టెక్స్ట్ ఎందుకు వాడతామంటే స్పాన్ ట్యాగ్ పెట్టి కానీ ఏదైనా ట్యాగ్ పెట్టి స్పాన్ ఎందుకు పెడతామంటే యాక్చువల్ టెక్స్ట్ లో జంక్ ఉంది లేదంటే స్పేస్ ఇష్యూస్ ఉన్నాయి, అలా ఉన్న టైంలో మనం స్పాన్ వాడతాం. ఇది క్లియర్ అండి అందరికి? ఇంకా వేరే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కొంచెం. ఓకే, అడగండి, డౌట్ ఇవ్వాలా, ఇంకే డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఇవ్వాలి కంప్లీట్ గా. మీకు ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అందరికి? సార్ వాట్సాప్ లో ఒక ఫోటో సార్ ఎక్స్ట్రా మీరు టేప్ ఆ ఫైల్ కూడా చెక్ చేస్తా, ఫైల్ చెక్ చేస్తాను. సార్ సేమ్ ఫైల్లో ఒకసారి నిన్న టేబుల్ గురించి చెప్పారు కదా సార్, ఒకసారి చూడండి సార్, టేబుల్ లాస్ట్ పేజ్లో ఉంది. ఎంటీ సెల్. ఓకే, టేబుల్ బాగా ఇంకో ఫైల్ ఉండాలి కదా మీది, సాక్షి వస్తానండి మీ దగ్గర కూడా. సార్ ఇంకో డౌట్ సార్, నిన్న మీకు వాయిస్ మెసేజ్ సార్, ఈ ఫైల్ కూడా ఒకసారి చెక్ చేసి నేను ఒక పని అయిపోతుంది కదా. ఓకే ఓకే సరే అయితే నా ప్రిఫరెన్స్ ఇది చెప్పానండి, ఇది మెయింటైన్ చేయండి ప్రజెంట్ ఇనిషియల్ వ్యూలో. బుక్ మార్క్స్ అండ్ ప్యానల్ పేజ్, సింగిల్ పేజ్, అలా ఈ ఆప్షన్స్ మెయింటైన్ చేయండి ప్రజెంట్. నేను మీకు అందుకని స్క్రీన్ షాట్ పెట్టాను. ఇనిషియల్ వ్యూలో ఆ ఆప్షన్స్ మీరు మెయింటైన్ చేయండి, ఏ క్లయింట్కి అయినా సరే. ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ అడిగితేనే మీరు మార్చుకోండి, ప్రజెంట్ అయితే ఇవే మెయింటైన్ చేయండి. మీరు చేంజ్ చేస్తున్నారా లేదా నాకు డౌట్గా ఉంది, అందుకని ఇవే మెయింటైన్ చేయండి. సో ఇక్కడ మిస్టేక్ చేశారు, ఎక్కడ చేశారంటే సాకిరణ్ ఇది ఇన్సైడ్ ఉండాలి, ఎల్ బాడీ లోపల. ఇదేంటంటే ఇప్పుడు దాకా బయట ఉంది ఇలాగా, ఎల్ బాడీ లోపలే ఉండాలి. ఇది కంటిన్యూ ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఐటమ్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఐటమ్ 1 క్లోజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఐటమ్ ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా లోపల ఉండాలి, ఈ ఫిగర్ కూడా. క్లియరా? వినిపించలేదు. ఎర్రర్ వస్తుందా? ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడే చెప్పాను మీకు ప్లేస్మెంట్ బ్లాక్ గురించి. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అని అంటే అక్కడ ఇన్లైన్ ఉండాలి, నేను మీకు అందుకని చెప్పలే నిన్న ఈ ఆప్షన్ ఇన్లైన్ అనేది. బయట పెడితే ఎర్ర క్లియర్ అయిపోద్ది, ఓకే అది బాగానే ఉంది. బట్ ఫిగర్ మనకి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే లోపలే ఉండాలి. ఇక్కడ ఇన్లైన్ అని ఉండాలి, లేదంటే అసలు ఆప్షన్ ప్లేస్మెంట్ బ్లాక్ పెట్టొద్దు, ఆటోమేటిక్గా ఇన్లైన్ గా కన్సిడర్ అవుతుంది. క్లియర్ అండి? ఇక్కడ ఇన్లైన్ అని మీరు పెట్టకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా మీరు ఎందుకు తలకాయ నొప్పి అనుకున్నప్పుడు ఇన్లైన్ లో మీరు వాడేది ఎవరు, మీకు ఎక్స్ఎంఎల్ వాళ్ళు ఈపబ్ కానీ HTML కానీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా మీరు లోపల మీ టీంలో ఇప్పుడు? ఓకే, లేరా? సరే వాళ్ళకైతే క్లియర్గా అర్థం అవుతుంది. బ్లాక్ ఇన్లైన్, బ్లాక్ లెవెల్ అని అంటే మెయిన్ లెవెల్ ఇలాగా ఒకటే లెవెల్లో ఫాలో అవుతా ఉంటుంది. బ్లాక్ లెవెల్ అంటే బై అవుట్ సైడ్ ఉంటుంది ట్యాగ్స్ అన్నిటికీ, అంటే అవుట్ సైడ్ అంటే ఇలాగా. ఇన్లైన్ అంటే ఈ ఎల్ బాడీ ఏంటంటే ఈ ఫిగర్ ఏమంటే లోపల ఉంటుంది ఇలాగా. ఇది క్లియర్ అండి ఇన్లైన్ బ్లాక్లు అంటే?
మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే నేను 1.5 year బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ, కొంచెం పెద్ద కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎగ్జామ్ చెప్తున్నానండి. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక 10 క్వశ్చన్స్ అడిగారు. అందులో ఎవరికి తెలియదు, నాకు కూడా అంత క్లారిటీగా తెలియని క్వశ్చన్. అంటే తెలుసు, బట్ నేను ఇలా ఉంటుందని కూడా నాకు ఆప్షన్ తెలియదు. వాళ్ళు అడిగారు నన్ను, అసలు ఈ బ్లాక్ ఎందుకు వాడతారు, ఇన్లైన్ ఎందుకు వాడతారు అని. సింపుల్ గా నేనేమన్నానంటే, సార్ ఫిగర్ ఇన్సైడ్ పెడతాం, సో అది ఇన్లైన్ ఉంటది, సో అవుట్ సైడ్ ఉంటది, అందుకనే బ్లాక్ ఇన్సైడ్ ఉంటది, ఇది ఉంటది అని నేను చెప్పలేకపోయాను. ఏదో నేను మీకు మా ట్రైనర్లు మాకేం చెప్పారంటే, డైరెక్ట్ గా ప్లేస్మెంట్ బ్లాక్ పెట్టండి, ప్లేస్మెంట్ బ్లాక్ అని పెట్టండి అని మాత్రమే చెప్పారు మాకు. బ్యాక్ ఎర్రర్ క్లియర్ చేయడం మాత్రమే చెప్పారు మాకు. సో ఇప్పుడు చెప్తున్నాను, బ్లాక్ లెవెల్లో అంటే మెయిన్ ఈ ట్యాగ్స్ కి ఈక్వల్ గా ఉంటుంది బ్లాక్ లెవెల్. ఇన్సైడ్ మనం వాడినాం అంటే అది ఇన్లైన్ లో ఉంది అని. క్లియర్ అండి? సో ఇప్పుడు ఈ ఫిగర్ కి నేను ఇన్లైన్ అని ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ నేను డిలీట్ చేస్తున్నా, ఇక్కడ డిలీట్ ఆప్షన్ డిలీట్ చేస్తున్నా, డిలీట్ చేసినప్పుడు ఇది ఎర్రర్ అవ్వదు, ఎర్రర్ చూపించదు మనకి బ్యాక్ లో. క్లియరా? ఇన్లైన్ ఉన్నా పర్లేదు, లేదు ఇన్లైన్ లేదు అసలు ఎందుకు నేను పెట్టను అనుకో, సైలెంట్గా ఉన్నా కూడా ఎర్రర్ చూపించదు. ఇది బ్లాక్ లెవెల్లో ఉంటేనే ఎర్రర్ చూపిస్తుంది మీకు. క్లియరా ఇది? సో బ్లాక్ కి ఇన్లైన్ కి తేడా. సో ట్యాగ్స్ లోపల ఇన్సైడ్ ట్యాగ్స్ ఏమైనా ఉంటే, ఫిగర్స్ కానీ నోట్స్ కానీ ఇవి, వాటికి ప్లేస్మెంట్ బ్లాక్ అవసరం లేదు. మెయిన్ మీకు చూపించేది ఎర్రర్ ప్లేస్మెంట్ బ్లాక్ ఎర్రర్ ఎక్కడ ఉంటాయంటే, ఇప్పుడు నోట్ ఇందాక చూపించాను మీకు, నోట్ లో కూడా ఉంది. నోట్ కి ఫిగర్స్ కి మాత్రమే ఎక్కువ వాడతామండి ప్లేస్మెంట్ బ్లాక్. ఆ ఇష్యూస్ వచ్చాయి. ఇంకెక్కడో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ మీ క్లయింట్ ప్రొవైడ్ చేసి ఇలా ట్యాగ్ చేయండి అంటే అలాంటి ఇష్యూస్ వస్తాయేమో, కొత్త ఇష్యూస్ వస్తాయి తప్ప మీకు మోస్ట్లీ ఈ రెండు దగ్గరే మీకు ఎర్రర్లు వస్తాయి. ఇది క్లియరే కదా ఇన్లైన్ కి బ్లాక్ కి? సో స్ట్రక్చర్ అలా ఉండాలి. ఇది ఫిగర్ కాదు సాయికరణ్, ఇది ఫూటర్ కంటెంట్, దీన్ని ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ ట్యాగ్ టు ఆర్టిఫాక్ట్, ఎంటీ ట్యాగ్ డిలీట్ చేసేయాలి H2. సో ఇక్కడ కూడా అంతే, ఫిగర్స్ కి మీకు ఫస్ట్ సెకండ్ లాస్ట్ మనం చెప్పాను, స్పేసెస్ ఉండకూడదు అని. ట్యాగ్ ముందు కంటెంట్ ముందు స్పేస్ ఉండకూడదు, కంటెంట్ ఎండింగ్ లో స్పేస్ ఉండొచ్చు స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇది కూడా స్పెసిఫిక్ గా క్లయింట్ మేము చేసిన ఒక క్లయింట్స్ కి మాకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో డ్రాగ్ చేసుకునేటప్పుడు ట్యాగ్ ని ఎప్పుడైనా మీరు ఎలా చేస్తారంటే, నేను ఇలా చెప్పాను కదా మీకు, ఇలా సపరేట్ చేసే ఉన్నాను, అప్పుడు మీరు స్పేస్ తో సహా ఎల్బిఎల్ ట్యాగ్ చేయండి ఇలాగా. అప్పుడు మీకు నేను ఇలా చూడండి, డ్రాగ్ చేస్తుంటే స్పేస్ ముందు సెలెక్ట్ అవ్వలేదు, ఇక్కడ స్పేస్ లేదు టెక్స్ట్ ముందు. ఇది క్లియరే కదా? స్పేస్ చూసుకోండి. సో ఎల్ బాడీ లోపల ఫిగర్ ఉండాలి. ఫిగర్ కి ఎర్రర్ వస్తుంది అంటే అది ఇన్లైన్ లో ఉండాలి అని. సార్ విత్ స్పేస్ తో డ్రాగ్ చేయాలా సార్? ఎల్బిఎల్ కి అంటే ఇప్పుడు ఏంటంటే, నేను మీకు ఫస్ట్ ఎలా చెప్పానంటే, మొత్తం ఒకే సింపుల్ గా అయిపోవడం కోసం ఇలా డ్రాగ్ చేసుకొని ట్యాగ్ చేయమన్నా, టెక్స్ట్ ట్యాగ్ చేయమన్నా. సో మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ గా స్పేస్ ఇది ఒకటే ఇలా ట్యాగ్ చేశారు అనుకోండి, ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసిన చూడండి, ఈ స్పేస్ కూడా సెలెక్ట్ అవుతుంది. అంటే ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ ముందు స్పేస్ వస్తుంది ఇలాగా. అలా రాకూడదు అంటే మీరు ఎల్బిఎల్ లోనే దీన్ని ట్యాగ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే సెలెక్ట్ ముందు స్పేస్ రాదు, ఎల్బిఎల్ లేబుల్ వెనకాల స్పేస్ వస్తుంది ఇక్కడ మీకు. ముందు కూడా రాకూడదు. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్స్ట్ ఇష్యూస్ ఉంటాయి, మీకు చూపించాను లాస్ట్ టైం. సో స్పేస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ ఇలా వస్తుంది కంటెంట్ లో. చూడండి ఇక్కడ కంటెంట్ లో మీకు కనిపిస్తుందో లేదో, స్పేస్ ఉంది 1 ముందు ఇక్కడ. అలా ఉండకూడదు. అప్పుడు ఒకవేళ వస్తే మీరు ఏం చేయాలంటే, ఈ స్పేస్ ని డిలీట్ అయినా చేయండి, లేదంటే డిలీట్ చేయొద్దు అసలు, బ్యాక్ సైడ్ పెట్టుకోండి. కొన్ని ఫైల్స్ లో ఇలా వస్తాయండి. సో లిస్ట్ కంటిన్యూషన్ బాగానే ఉంది, ఫిగర్స్ మాత్రం ఎల్ బాడీ లోపలే ఉండాలి. సో మిగతా వాళ్ళ ఫైల్స్ పెట్టరా కొంచెం, ఎవరైనా శరత్ ఆల్రెడీ చెక్ చేశాను లాస్ట్ టైం. సార్ ఇమేజెస్, శివ ఇమేజెస్ ఆల్రెడీ మీకు మధ్య చూస్తూనే ఉన్నా, నాకు అంటే వేరే వాళ్ళే చూడాలనుకున్నా నేను. డిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకు చెప్తారా సార్?
ఆల్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా మీ ఫైల్లో ఎర్రర్ ఉందా? వస్తుంది. మన కింద అడ్రస్ ఫోటో పెట్టండి. ఓకే. యానోటేషన్స్ కి ఇదేనా? యానోటేషన్ ఎస్ సార్. యాక్చువల్గా రాకూడదు మీరు చెప్పిన ప్రకారం. ఆ ఫైల్ ఉందా? ఎస్ సార్. యాడ్ చేసారా చేయాలా? అందులో ఉందా రెఫరెన్స్? ఇదేనా? ఎస్ సార్. బ్యాక్లో ఎర్రర్ అది. బ్యాక్లో కదా. సో ఈ ఎర్రర్ క్లియర్ చేయలేదు, ఆర్టిఫాక్ట్ చేయాలి. ఇది సారీ ఐడియా ఆర్టిఫాక్ట్ బయట ఉన్నట్టుంది, ట్యాగ్ చేయలేదు అది. సో డిస్క్రిప్షన్ పేజ్ 3 2012 చూడండి. ఇక్కడ అన్నెసరీ టెక్స్ట్ ఉంది, ఇలా ఉండకూడదు. దీన్ని ఆర్టిఫాక్ట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే డిలీట్ చేసేయండి. సో పేజ్ 3 2012 ఇక్కడ. సో ఆల్టర్నేట్ టెక్స్ట్ ఉంది అని అన్నారు, ఇక్కడ లేదు. చూసారా? ఇవ్వలేదు. ఇంకొకటి సో 1992 సో పైన ఉంది, ఇది కూడా అంతే, ఇవ్వలేదు. ఇస్తే ఎవరు రాదండి. క్లియరా సాక్షా? సార్ ఆల్ టెక్స్ట్ ఫర్ లింక్ అది ఇవ్వాలా సార్? అక్కడ ఇవ్వాలా? అక్కడనే ఇవ్వాలి లేదా ఎక్కడనే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడనే ఇవ్వచ్చు. అంటే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది అదే ఇవ్వండి. క్లయింట్ మీకు ఆర్డినరీ టెక్స్ట్ పెట్టండి అని అంటే మీరు పెట్టాలండి. ఓన్లీ ఫేవర్స్ తప్ప దేనికి ఆర్డినరీ టెక్స్ట్ పెట్టకూడదు. ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ అడిగితేనే మీరు ఆర్డినరీ టెక్స్ట్ పెట్టాలి, లేదంటే ఎడిట్ ట్యాగ్ లోకి వెళ్ళిపోయి ఆ కంటెంట్ పేస్ట్ చేసుకోవాలి. క్లియరా? ఎస్ సార్. అందుకని ఎర్రర్ వస్తుంది. నేను చెప్పే కదా ఆల్టర్నేట్ టెక్స్ట్ లేదని. ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటే ఎయిదర్ ఆల్టర్నేట్ టెక్స్ట్ కానీ లేదంటే ఎడిట్ ట్యాగ్ లో మీకు అది ఉండాలి, కంటెంట్స్ అది పెట్టాలి. సార్ ఒకసారి టేబుల్ చూడండి, అది కూడా ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ స్పేసెస్ లేకుండా అన్నెసరీ ట్యాగ్స్ ఉన్నాయి, ఇవి కంటెంట్ ఇది తీసేయండి. ఆర్టిఫాక్ట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ కూడా అవుతా, సేవ్ చేయలేదు ఫైల్, సేవ్ చేస్తే ఉన్నాను. సో సంథింగ్ ఇలాంటి చూసుకోకండి, బై మిస్టేక్ ఇలాంటి చేస్తే ఇష్యూస్ అవుతాయి ఇలా ఫైల్స్. సో ఎంటీ ట్యాగ్ కాల్ స్పాన్ 2 ఉండాలి, 2 ఉండాలండి, ఇక్కడ 3 కాదు. నేను మొన్న మీకు చెప్పాను టైటిల్ దగ్గర ఉంటుంది ఇలాగా అని, ఇక్కడ లేకుండా చూసుకోండి. నేను కీబోర్డ్ ఎక్కువ వాడడం వల్ల నేను కీబోర్డ్తో చేస్తున్నానండి. లేదు అనుకుంటే మీరు కీబోర్డ్ అలవాటైతే ఓకే, లేదంటే ఇలా డ్రాగ్ చేసుకుని ఎడిటర్లో చూసుకోండి. ఇలా విడివిడిగా ఒకదానికి ఉన్నాయి, కాల్స్ పైన ఓకే, ఏం బాగానే ఉంది. దీనికి ఇప్పుడు 3 ఉన్నాయి ఇప్పుడు దాకా, నేను 2 మార్చాను ఇందాక అక్కడ. సో ఇవి హెడర్ రో ఉండాలి, అన్నిటి బాగానే ఉంది. సో ఇవి 2 కాలంలో ఉండాలి. హెడర్ మిస్ అయింది, ఇదేనా? ఇప్పుడు నేను బ్యాక్ రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూపించలేదు, ఫైల్ కూడా సేవ్ చేయను. సో టేబుల్ ఎర్రర్ కదా. హెడర్ సెల్స్ అండి, ఈ రెండింటికి మీరు హెడర్స్ పెట్టలేదు, మీరు చూపించా కదా ఇప్పుడు. ఎంటీ వాటికి కూడా పెట్టాలా సార్? ఎంటీ వాటికి కూడా పెట్టాలి. టీహెచ్ పెట్టారు అని అంటే మీరు పెట్టాల్సిందేనండి. మీరు అందుకని టీడీగా పెట్టారనుకోండి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది టీడీగా ఉంటే ఇష్యూ ఉండదు. హెడర్ అని టీహెచ్ అంటే హెడర్ అండి, అందుకని మీకు ఎర్రర్ చూపించింది ఇప్పుడు. సో ఇప్పుడు చూపిస్తాను, ఎర్రర్ ఉండదు. మీరు ఎంటీ పెట్టారు కదా, అందుకే ఎంటీ టీహెచ్ పెట్టారు కాబట్టి ఎర్రర్. టీహెచ్ అని ఉంటే దానికి స్కోప్ ఇవ్వాలి మీరు, అది అసోసియేషన్ ఇవ్వాలి మీరు. హెడర్ పార్ట్ అని, కాలం అయితే కాలం, రో అయితే రో అని.
ఇది రెగ్యులారిటీ ఇష్యూ అండి. ఇది నేను చెప్పా కదా ఇక్కడ 3 అని ఉందని, అది ఇష్యూ. సో చూపిస్తాను. ఇక్కడ కాలంలో 2 ఉండాలి కాల్ స్పాన్ లో. ఇక్కడ 3 ఉంది. 2 ఉంటే ఇష్యూ క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ముందు 3 కాలమ్సే. మీరు ఇక్కడే 3 పెట్టారంటే మళ్ళీ ఎంటీ సెల్ కూడా పెట్టారు ఇక్కడ. సో అందుకని ఇక్కడ 4 కాలమ్స్ అవుతున్నాయి. అర్థమైందా? ఇక్కడ మీరు 3 పెట్టారు, ఈ యొక్క 3 కాలమ్స్, ఇది ఒక ఇక్కడ సింగిల్ కాలమ్. మొత్తం ఎన్ని కాలమ్స్ అవుతున్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఉన్నదే 3 కాలమ్స్ అయితే మీరు 4 పెట్టారు. సో అందుకని ఎర్రర్ అవుతుంది అక్కడ. క్లియర్ అండి? ఓకే. సో ఇప్పుడు మీ కాకుండా కొన్ని నేమ్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేశారండి. నేను ఎప్పుడు మీకు చెక్ చేయలేదు అసలుకి. వైశాలి, శ్రావణి, స్నేహ, కీర్తన, మీ ఫైల్స్ పెట్టారండి? ఇక్కడ ఒకటి ఉంది, వైశాలి ఒకటి ఉంది. ఈ ఫైల్ ప్రాపర్టీస్, బుక్ మార్క్స్, పేజ్. సో నేను మెన్షన్ చేశాను కదా, ఇక్కడ ఫిట్ పేజ్ ఉంటుంది. నేను మెన్షన్ చేసిన దాంట్లో అది పెట్టుకోండి, ఇంగ్లీష్. సో బుక్ మార్క్స్ మిస్ అయిపోయినాయండి. ఈ H2 రావాలి, బుక్ మార్క్స్ రాలేదు, బుక్ మార్క్స్ లో లేదు, ఎంటీ. సో పీ ట్యాగ్ లోపల పీ ట్యాగ్ ఎర్రర్ రావాలి. ప్యాక్ లో వేసారండి మీరు? ఈ వైశాలి గారు ఎవరండి రెస్పాండ్ అవుతారా? ఓకే. ప్యాక్ లో రన్ చేశారా? ప్యాక్ లో ఎర్రర్ రావాలి. పీ ట్యాగ్ లోపల పీ ట్యాగ్ అనేది ఎర్రర్ వస్తుంది. సో బయట ఉండాలి ఇది. సో లింక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫిగర్ లోపల పాత్ ఎప్పుడు లింక్ లోపల ఉన్న ప్రాబ్లం లేదు, బట్ నా ప్రిఫరెన్స్ ఇది ఇలా ఉండాలి. నా ప్రిఫరెన్స్ అది. క్లయింట్ కూడా మోస్ట్లీ ఈ ఫిగర్ లోపల మీరు పెట్టినట్టు ఇలా పెట్టినా అడగరు, బట్ ఎందుకన్నా మంచిది. నా ఫ్లో ఇది, నా స్ట్రక్చర్ ఇలా మెయింటైన్ చేస్తాను. సో మీరు కూడా నాకు తెలిసి ఇలా మెయింటైన్ చేస్తే మంచిది. ఇప్పుడు దాకా నాకైతే ఎవరు ఇష్యూస్ చూపించలేదు. సో ఇది ప్రాబ్లం ఏం కాదండి, బట్ లింక్ కి ఇది పాత ఆబ్జెక్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పాన్ పెట్టాలనుకోండి, అప్పుడు ఇష్యూస్ అవుతా ఉంటాయి. అందుకని సో బెటర్ ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. సో పీ ట్యాగ్ లోపల పీ ట్యాగ్ లేదని చెప్పా కదా, అలౌడ్ కాదు. యాక్చువల్ టెక్స్ట్ ఓకే. ఎప్పుడో ఒక టెక్స్ట్ కి స్పేస్ ఇష్యూ ఉండాలి, దాంట్లో లేదా? ఐడి ఎందుకు నిలబెట్టారు? ఎర్రర్ వస్తుంది కదా. ఓకే సార్, నేను పెట్టేటప్పుడు సింగిల్ వన్ పెట్టాను సార్. అర్థమైంది. బట్ ఓకే, పర్లేదు. ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యూనిక్ గా ఉండడమే కావాలి మనకి. బట్ ఏంటంటే క్లయింట్స్ కొంతమంది సీక్వెన్స్ కోసం అడుగుతూ ఉంటారు. సో దానికోసం నేను చెప్పాను. అప్పుడు మీరు ఎలాంటి సార్ ఇక్కడ నోట్ ఐడి ఇచ్చినప్పుడు నిన్న ఒకరికి ఏమైంది కదా అంటే ఓన్లీ క్యాప్స్ లో ఇస్తే మాత్రం తీసుకోలేదు. ఇట్లా లేదు బై మిస్టేక్ ఏదన్నా ట్యాగ్ కి మీరు అలా జరుగుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ ఫైల్ వైశాలి గారు చూడండి, నేను మొత్తం డిలీట్ చేస్తాను ఐడీస్. ఇప్పుడు చూద్దాం ఒక ఇష్యూ వస్తుందా లేదా అనేది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా, ఇంకేం లేదు కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, అయినా కూడా ఎర్రర్ వస్తుందా లేదా అనేది. సో అంటే ఎక్కడో తీసుకోవట్లేదు, అంటే ఎక్కడో అది ఆటోమేటిక్గా యాక్రోబాటిక్ ఫిక్స్ అయిపోయింది. సో ఒకసారి మరి ఇంకొక ఎంటీ ట్యాగ్ తీసుకొని చూద్దాం. ఎంటీ ట్యాగ్ తీసుకుంటానండి నేను. అంతే, ఆల్రెడీ ఉన్న ట్యాగ్స్ డిలీట్ చేసి కొత్త నోట్ తీసుకుంటున్నాను. లెట్స్ సీ అసలు ఏం జరిగిద్దో. ఇప్పుడు చూద్దాం నోట్ ఐడీస్ ఇద్దాం లేదు వద్దాం ఇవ్వడానికి. మీరు ఇలా రీసెర్చ్ చేయండి ఇలాగా. సో అయితే ఎక్కడో వేరే ట్యాగ్ కి అది అప్లై అయింది. సో అందుకని తీసుకోవట్లేదు. పర్లేదండి, మీరు ఇచ్చిన స్ట్రక్చర్ అయినా పర్లేదు, బట్ ఇచ్చేటప్పుడు సీక్వెన్స్ వెళ్తూ ఉన్నారంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా ప్రాబ్లం లేదు.
సార్ యాక్చువల్లీ నేను అట్లా టైప్ చేయలేదు. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేస్తాను అంతేనా? వేరే ఆప్షన్ ఏమైనా చేశారా? లేదు సార్. సేమ్ ఇదేనా? Normal కాపీ గా- పేస్ట్ చెప్పండి. సార్ నార్మల్ గా నోట్ 1 అని మెన్షన్ చేసిన అంతే. చేశారు. తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తుంటే బై మిస్టేక్ ఎందుకో అది యూనిక్ ఐడి తీసుకోవట్లేదు. అందుకని మీరు 1_1 పెట్టేస్తారు అంతేనా? సార్ నేను మళ్ళీ ఏం టెక్స్ట్ చేయలేదు. ఏం చేయలేదు. edit బట్ చేయలేదు. సంథింగ్ ఏదో జరిగిందండి చిన్న. మీరు గమనించి ఉండకపోవచ్చు. యాక్రోబాట్ అయితే అది దాని పైన అది చేసుకుంటూ పోతా ఉంటది. మీరు మిస్ అయ్యి ఉండొచ్చు కానీ యాక్రోబాట్ మిస్ అవ్వదు. సో ఓకే, H2. సో మీకు కూడా ఇష్యూ వచ్చింది ఇక్కడ. ప్లేస్మెంట్ బ్లాక్ ఎర్రర్ వచ్చే ఉండాలి. సో పీ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్ని ట్యాక్స్ ఇలాగే మెయింటైన్ చేశారు మీరు. ఈ కంటెంట్ బయట ఉండాలండి. నోట్ ఇలాగ ఉండాలి. మీకు స్క్రీన్ షాట్ పెట్టాను, చెక్ చేసుకోండి ఒకసారి. నోట్ స్ట్రక్చర్లు రీసెంట్ గా కూడా నోట్ స్ట్రక్చర్ లోపల పెట్టాడు. మీకు నోట్ స్ట్రక్చర్ ఇక్కడ పెట్టాము. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని స్క్రీన్ షాట్ అప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాను. చెక్ చేసుకోండి. ఓకే సార్. స్ట్రక్చర్ అలా ఉండాలి. సో పీ ట్యాక్స్ అన్ని చూడండి, ఇలా ఉండకూడదు. పీ ట్యాక్స్ ఒక సింగిల్ పీ ట్యాగ్ లోపల ఇన్సైడ్ ఒక పీ ట్యాగ్ ఉండకూడదు. సో ఇప్పుడు చూపిస్తాను ఎర్రర్ ఉందో లేదని. మీకు ఇక్కడ చూపించదు, ప్యాక్ లో చూపిస్తుంది. సో ట్రైనింగ్ లో ఉన్నారు కదండి, లేదంటే మీరు వేరే ఆఫీస్ వేరే వర్క్ ఏమైనా అసైన్ చేస్తున్నారు మీకు? ట్రైనింగ్ లేదు కదా, అయితే ప్రాబ్లం లేదు. సారీ, చూసారా ఇష్యూ సంథింగ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. One or more checks could not be compared with confidence. సో డిస్క్రిప్షన్ ఎర్రర్లో ఏదో సమ్ ఎర్రర్ క్లిక్ అయింది ఇక్కడ. సో మీరేం చేస్తారంటే మళ్ళీ ఫైల్ మొత్తం చేయాల్సి వచ్చేది ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. అందుకని చాలా జాగ్రత్తగా చేయండి. సంథింగ్ ఏదో ఇష్యూ అయింది ఇక్కడ మీకు ఫైల్లో. చెక్స్ పర్ఫామ్ అవ్వట్లేదంట. అందుకని ఇక్కడ చాలా ఎర్రర్స్ రావట్లేదు. అది చూపించట్లేదు. సార్ లింక్స్ కి ఓపీజీఆర్ క్రియేట్ చేస్తుంటే రావట్లేదు సార్. ఒక్కొక్కసారి షఫుల్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ట్యాగ్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు సార్. లింక్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళు మీ ప్రాసెస్ చేసి చూడండి, ఆల్రెడీ ఉన్న ఫిగర్ మళ్ళీ మీరు ఒక ఫిగర్ పెట్టారు ఇక్కడ. సో ఇట్లాంటివే మిస్ మ్యాచ్ మీకు ఇష్యూస్ అవుతున్నాయి. మీరు మళ్ళీ పెడుతున్నారు. అలా లేదు అనుకుంటే మీకు నేను లింక్ లేని ఫైల్ ఇచ్చాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. లింక్ ఏం పెట్టాలి అని తెలియదు కదా మనకి, దేనికి లింక్ అయింది అనేది. యాక్చువల్గా కంటెంట్ ఉండాలి, లేదు మీకు ఇచ్చినప్పుడే లేదా, లేకపోతే ముందే లేదా ఇది. సరే ప్రజెంట్ మాకు ఇష్యూ అది కాదు. సో లేదండి, మీరు ఫ్లో మీకు లాస్ట్ 3 days నుంచి మీకు ఏదో చెప్తున్నాను. లింక్ ఓబిజారు ఫైండ్ అవుతుంది, అవ్వాలి కూడా. అవ్వట్లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, కట్ చేసుకొని మీకు ఇందాక చూపించాను కదా, కట్ చేయండి. Ctrl+X Ctrl+V పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫైండ్ చేయండి. అది ఫైండ్ అయిందా? ట్యాగ్ అన్ని అలానే చేశారు సార్ నిన్న. ఓకే, మీరు చేసినప్పుడు ఏదో ఇష్యూ అయిందండి, సంథింగ్. అందుకోసమే అలా వచ్చింది. ఏదో మిస్టేక్ జరిగింది. అన్ని కట్ పేస్ట్ చేసుకుంటానే చేసా. అది అంటే నార్మల్ గా అందరికి ఓబీజీఆర్ ఫైండ్ అవుతుంది, కానీ నాకు ఒక్కదానికి మరి ఏం ఇష్యూ అవ్వట్లేదు అన్నారు కదా సార్. నాకు అర్థమైంది ఏంటంటే, అలాంటప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలా వెంటనే మీరు ఆ ఫైల్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫైల్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. అంటే మీరు దీనికోసమే చాలా సేపు 2 గంటలు వేస్ట్ చేసి ఉండొచ్చు. చాలా టైం వేస్ట్ అయింది. దాని బదులు మీరు ఈ ఫైల్ తీసి పక్కన పడేసి కొత్త ఫైల్ తీసుకుంటే అయిపోయేది కదా, నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ. సార్ షఫుల్ అవుతున్నాయి, ఇలా ట్యాగ్స్ వేస్తుంటే
షఫుల్ అవుతున్నాయి సార్. ఎక్కడో ఉంటుంది. మళ్ళీ నేను ట్యాగ్ ఫ్రమ్ సెలక్షన్ అనేసి ఫైండ్ చేసి చేయాల్సి ఆ, వస్తుంది. ఎందుకని? అంతేనండి. కొన్ని ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఈ ఆర్డర్ ఎప్పుడో నేను ఫైండ్ చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవేమి మిగతా రిమైనింగ్ లింక్స్ కూడా ఉన్నాయి కదా. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేశారు అనుకుందాం ఈ లింక్స్, దీని తర్వాత దీని తర్వాత 3rd 4 5 6 ఈ ఆర్డర్ మెయింటైన్ చేసి ఉంటారండి మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు. ఓబీజర్ క్రియేట్ చేసినప్పుడు బై మిస్టేక్ మీరు ఏదో మిస్ అయింది అంటే అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ నేను మీకు చెప్పాగా కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి కొట్టమన్నప్పుడు ఆర్డర్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే 1 2 3 4 ఇప్పుడు ఐడి అనేది లాస్ట్ వచ్చింది. ఎందుకంటే కంట్రోల్ ఎక్స్ చేసి మళ్ళీ యాక్షన్ ఇచ్చా కదా, ఆర్డర్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసింది. అందుకోసం మీకు ఆర్డర్ మిస్ప్లేస్ అవుతా ఉంటుంది. ఎస్ సార్. టైం వేస్ట్ చేసుకోవద్దండి ఇలాగా. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కాబట్టి సరిపోయింది. ఇదే లైవ్ అయి ఉంటే మీరు నైట్ కూర్చొని చేసేవాళ్ళు ఈ ఫైల్ అంతా. చెప్తున్నాను, ఓకే. కంటెంట్ బయట పెట్టుకోండి. అంటే ఈజీ చూసుకోండి, మీరు ఎలా అయితే ఈజీ చేయగలుగుతారో కంటెంట్ బయట ఉండాలి నోట్లో. ఆ ప్రాసెస్ మీరందరూ మీరే రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా షార్ట్, ఇప్పుడు ఏం చెప్పాను, దాని మీద 3 గంటలు వేస్ట్ చేసే బదులు ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు అనుకుందాం వేస్ట్ చేసే బదులు ఆ ఫైల్ పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఫైల్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ వెంటనే. ఎందుకంటే ఓబీజర్ మళ్ళీ కరెక్ట్గా ఉంటాయి స్ట్రక్చర్. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఇష్యూ తెలియలేదు అండ్ ప్రతిసారి చేయమంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ దగ్గర మీకు అనుకుంటే ఒక్కటే క్లియర్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు మరి చాలా సార్లు మీరు కంట్రోల్ ఎక్స్ వేసి ఇలా చేశాను సార్ మీరు అని అన్నారు. ఇంతసేపు నాకు తెలిసి అది కంట్రోల్ ఎక్స్ చేసి పేస్ట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసేటప్పుడు చాలా టైం అయిపోతుంది. సో అలాంటి తప్పులు చేయబాకండి. నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఈ ఫైల్లోనే ఈ పేజ్లోనే మీకు ఇష్యూ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ లో మీకు ఇష్యూస్ ఉండకపోవచ్చు కదా మేబీ. అప్పుడు ఏం చేస్తారు, ఆ పేజ్ చేయకపోయినా మీకు ఇంకోటి చెప్పాను మొన్న ఇన్సర్ట్ చేసుకోమని. సోర్స్ ఫైల్లో ఒక సింగిల్ పేజ్ తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోమని చెప్పాను మీకు. చెప్పాను గుర్తుంది కదా. అలా ఆ సోర్స్ ఫైల్ ఆ పేజ్ తెచ్చి పెట్టుకొని ఈ పేజ్ డిలీట్ చేసేసారు అనుకోండి, చేసేసుకొని మళ్ళీ రీట్యాగ్ చేసుకుని ఒక్క పేజ్ వరకు. అప్పుడు ఈజీ కదా. మీరు దీనికోసం ఒక్క పేజ్ కోసం మీరు 3 గంటలు వెయిట్ చేసే బదులు సోర్స్ పేజ్ లో ఆ బుక్ అంతా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్ ఒకటే ట్యాగ్ చేస్తున్నారు. అవును, ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి డౌట్ అడగాలనుకున్నాను ఇప్పుడే గుర్తొచ్చింది. మీరు 5 పేజెస్ అన్ని ట్యాగ్ చేసిన తర్వాత ప్రాపర్టీస్కి వెళ్తున్నారా, ఒక్కొక్క పేజ్ చేసుకుని వెళ్తున్నారా? ఒక్కొక్క పేజ్ అట్లా వెళ్ళొద్దు. నేను అదే చెప్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే అన్ని పేజ్ ముందు ట్యాగ్స్ చేయండి. ముందు ట్యాగ్ ఒక పేజ్ అంతా క్లియర్ అయిపోవాలి. నేను ఇప్పుడు ఈ పేజ్ చూపిస్తాను చూడండి, నాకు ఎంత స్పీడ్ గా సార్. అట్ ది సేమ్ టైం సార్ చెప్పండి. అట్ ది సేమ్ టైం జెడాటర్ కూడా ఇప్పుడు ఏమైతే ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈచ్ పేజ్ కి సెట్ చేసుకోవాలా సార్, లేకుంటే అది నేను చెప్తాను చూడు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను అనేది. సో చూడు, నేను చేసే ప్రాసెస్ ఏంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. సార్ మీకేం సార్, మీకు అలవాటు ప్రాసెస్ స్పీడ్గా వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. నేను చేసే చూడండి, లింక్ సపరేట్ చేసుకున్నాను. సో ఫిగర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఫిగర్ అనుకుందాం. H1. సో ఇలా సపరేట్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ నేను ఇదంతా లాగ్ అయిపోద్ది నాకు. సో టైం మా సెషన్ వేస్ట్ అయిపోతుంది. నేను సపరేట్ చేయట్లేదు నాకు, అంటే మళ్ళీ ఇప్పుడు టైం మనం వేస్ట్ అవ్వకూడదు కదా. సో అందుకని సో సెకండ్ పేజ్ అంతా కూడా చేసేస్తాను. సో 3 పేజెస్ వరకు చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను అరేంజ్ ఏమి చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వెంటనే రీడింగ్ ఆర్డర్లోకి వెళ్ళిపోతాను.
సో రీడింగ్ ఆర్డర్ లో నాకు రావాల్సిన హైలైట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను అరేంజ్ చేసుకుంటాను 3, 4. మీరు ఆల్రెడీ చేసేసారు కదా వైశాలి మీ ఫైల్, మీరు ఆల్రెడీ రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి నాకు రీడింగ్ ఆర్డర్ కరెక్ట్గా చూపిస్తుంది. అంటే ఆ స్ట్రక్చర్ అలాగే ఇక్కడ ఒకటి మిస్ అయింది. పాత్ ఇక్కడ 6 తర్వాత ఇది రావాలి. సార్ ఇప్పుడు అందులో యాక్సెసిబుల్ ట్యాగ్స్ లో మొత్తం స్ట్రక్చర్ చేయడం అవసరం సార్. రీడింగ్ ఆర్డర్ మనం చేయడానికి ఫిక్స్ చేయడానికి. సో నేను చూసారా ముందు ఈ స్ట్రక్చర్ రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి. సో తర్వాత మీరు ఇప్పుడు ప్రాపర్టీస్ లోకి వెళ్ళిపోయి చేసుకుంటే ట్యాగింగ్ అంతా అయిపోద్ది క్లియర్ గా. అంటే ట్యాగ్స్ అన్ని పేజ్ ట్యాగ్ అయిపోయినట్టు. అప్పుడు మీరు ఇప్పుడు సింగిల్ పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్ చూసారా ఓబీజర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది ఫస్ట్ లింక్, ఇక్కడ ఓబీజర్ రావాలి. నేను షార్ట్ కట్స్ వాడుతానండి. ఆల్ట్ ఎఫ్, ఇక్కడ ఆల్ట్ ఎఫ్ అంటే ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి చూడండి మీరు, నేను మళ్ళీ చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓబీజర్ క్రియేట్ చేయడం కోసం నేను కీబోర్డే వాడుతున్నాను. ఆప్షన్ క్లిక్ చేయగానే నాకు ఎఫ్ అని షార్ట్ కట్ రావాలి. ఎఫ్ క్లిక్ చేస్తున్నాను. సో ఎఫ్ అని క్లిక్ చేయగానే వచ్చేసింది నాకు. సో నాకు ఏం కావాలి, అన్మార్క్ లింక్ కావాలి. నేను డౌన్ ఆరో క్లిక్ చేస్తున్నాను. అన్మార్క్ కమెంట్స్, అన్మార్క్ లింక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఎఫ్ అని, ఈ ఫైండ్ అనే ఆప్షన్ రావాలంటే ఆల్ట్ ఎఫ్ మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు వస్తుంది. సో ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేశాను, ఫస్ట్ రాలేదు. నాకేం రావాలి, ఈ పైన హెచ్డిపి లింక్ రావాలి. అప్పుడు వచ్చేంత వరకు నేను ఆల్ట్ ఎఫ్ కొడుతూనే ఉంటా. సో ఇక్కడ వచ్చింది. అప్పుడు ఆల్ట్ టీ అంటే ట్యాగ్ ఎలిమెంట్ అని. సో క్లోజ్ చేసేస్తాను. ఆల్ట్ సి, ఈ 3 వాడటానికి ఆల్ట్ ఎఫ్, ఆల్ట్ టి, ఆల్ట్ సి. క్లియర్ అండి? ఆల్ట్ ఎఫ్, ఆల్ట్ టి, ఆల్ట్ సి షార్ట్ కట్స్ అండి. నేను ఇక్కడే ఉన్నాయి అవన్నీ. ఇది కూడా మాకైతే ఎవ్వరు చెప్పలేదు, మేమే రీసెర్చ్ చేసుకొని మీకు ఇప్పుడంటే మాలాంటి ట్రైనర్లు ఎవరో వచ్చారు. మాకు యాక్సెసిబిలిటీ వచ్చిన టైంలో అసలు ఎవరికి తెలియదు యాక్సెసిబిలిటీ అంటే ఏంటో కూడా. మా ట్రైనర్ కూడా షార్ట్ కట్లే తెలియదు. జస్ట్ మాకంటే ఒక 1 వీక్ బ్యాక్ నేర్చుకున్న వాళ్ళే మాకు ఇలా చేయాలి నేర్చుకున్నాం. తర్వాత క్లయింట్లు ఫీడ్బ్యాక్ ఇస్తే మేము తరోగా మేము వాటిని ఫిక్స్ చేసుకుంటే మేము రీసెర్చ్ చేసుకుని చేసినవి. బయటికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు బయటికి వెళ్ళి వేరే ఏ కంపెనీకైనా చెక్ చేయండి, ఇలా షార్ట్ కట్స్ వాడే వాళ్ళు రేర్గా దొరుకుతారు మీకు. మీరు 100 మందిలో స్పెషల్గా ఉండాలంటే మీలో స్పెషల్ స్కిల్ ఉండాలి. యాక్సెసిబిలిటీ ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు మా కంపెనీ ఉంది, ఒక టూల్ ఉంది మాకు, ఒక టూల్ సేమ్ ఈ ప్రాసెస్ కోసం టూల్ రన్ చేస్తున్నాం మేము, వాటి మీద టెస్టింగ్ చేస్తున్నాం. సో అది అవనియండి అవ్వకపోనియండి, ఎప్పటికైనా మిషనే, మనిషే. సో మిషన్ అంత స్పీడ్గా మనిషి రాలేడు, మనిషి చేసినంత యాక్యురేట్గా మిషన్ చేయలేదు. సో యాక్సెసిబిలిటీ అనేది ఎప్పటికీ మాన్యువల్గా మనిషి క్యూసీ చేయాల్సిందే, మనిషి ప్రాసెస్ చేయాల్సిందే. టూల్స్ ఉన్నాయి, మేము టూల్స్ మేము వర్క్ చేస్తున్నాం. బట్ అది ఎంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అంటే 100లో 40% వరకే యాక్యురేట్గా ఉంటుంది. మిగతాదంతా మాన్యువల్గా మళ్ళీ మనిషి చేయాల్సిందే. సో మీకున్న బెనిఫిట్ ఏదంటే వీటికి ఆల్టర్నేట్గా ఏఐలు రాలేవు వర్క్ చేయడానికి. మీరు మోస్ట్లీ చూడవచ్చు, ఇప్పుడు అన్ని ఏఐ వచ్చేస్తున్నాయి, అన్ని ఏఐ ప్రాసెస్ వచ్చి ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి. సో పబ్లిషింగ్ సెక్టార్లో వరకే ప్రజెంట్ ఏఐ నడవట్లా. మిగతా ఐటీ సెక్టార్లు అన్నింటిలో జావా రాయడమే కానీ, కోడింగ్ కానీ, మీ చాట్ జీపీటీలో అడిగితే ఈ కోడ్ రావాలంటే చాట్ ఇచ్చేసిద్ది, చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది మనకి. సో అదేమో సేమ్ కాపీ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవడం వాళ్ళు చేసేది. సో పెద్దగా వర్క్ లేదు. కానీ మనకి బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే ఏఐ దీన్ని తీసుకోలేదు, డిటెక్ట్ చేయలేదు, మనిషి చేసినంత యాక్యురేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇమేజ్ ఉందని మనం చెప్తాము, అది యాక్యురేట్గా డిటెక్ట్ చేయలేదు, ఇది ఫిగరు అని ఏఐ డిటెక్ట్ చేయలేదు. అందుకే మనిషికి ఉన్న సెన్స్ వేరు, ఏఐకి ఉన్న సెన్స్ వేరు కదా. ఇది సెన్స్ తో చేసే పని. ఇది H1 గా మనం డిటెక్ట్ చేయగలుగుతాం, మనం ఆలోచించి మనం చేస్తాం. ఆ ఏ ఎలా డిటెక్ట్ చేస్తుంది, ఇది హైలైట్ కొంచెం టెక్స్ట్ కొంచెం సైజ్ పెద్దగా ఉంది, సో H1. ఇది కొంచెం చిన్నగా ఉంది, బోల్డ్ లో ఉంది, H2 అంటది. సో ఇది H2 అంటది, ఇది H2 అంటది. సో ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఆల్రెడీ H2 ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ ఏమి ఇవ్వాలి. సో కొంచెం టెక్స్ట్ హైలైట్ గా ఉంది, మళ్ళీ మేబీ H1 అని చెప్పి అది H1 గా డిటెక్ట్ చేస్తుంది. మేము ఆల్రెడీ టూల్ వాడుతున్నాం, మేము టెస్ట్ చేస్తున్నాము, టూల్ వర్క్ చేస్తుంది, మాకు లైసెన్స్ వచ్చి అది బాగానే నడుస్తుంది. సో వాళ్ళెవ్వరికి యాక్సెసిబిలిటీ అంటే ప్రాపర్ గా తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మన వర్క్ కి డ్యామేజ్ అయ్యేదేం లేదండి, ఏఐలు వచ్చినా కూడా. సో ప్రాబ్లం లేదు. సో మీరు 100 కంపెనీలు ఉన్నాయండి యాక్సెసిబిలిటీ అనుకుందాం,
హైదరాబాద్లో మోస్ట్లీ నాకు తెలిసి ఒక 20-30 కంపెనీల పైనే ఉన్నాయి మన మన ఫీల్డ్లో మేబీ. సో వాళ్ళందరిలో మనం స్పెషల్గా ఉన్నానంటే వాళ్ళందరూ కీబోర్డ్లు పెద్దగా వాడరు, మనం వాడాలి. అది నేను దగ్గర 3-4 నియర్లీ హైదరాబాద్ 3-4 కంపెనీస్లో నాకు టచ్ ఉంది, నేను చేసి వచ్చాను. మళ్ళీ బయట విడిగా చేసి వచ్చాను, బయట చేశాను, ఇప్పుడు వేరే బెంగళూరులో చేస్తున్నాను. సో మన స్పెషాలిటీ ఏంటంటే మనం కీబోర్డ్ యాక్సెస్ చేయడమే. సో అందుకని మీరు కీబోర్డ్తోనే మెయింటైన్ చేయడం నా ప్రిఫరెన్స్ ఇదే. మీరు చేస్తే 100% 200% చేసేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి ఆప్షన్ కీ వాడుతున్నాను, ఎఫ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు ఏం కావాలి, అన్మార్క్ లింక్ కావాలి. సో డౌన్ యారో క్లిక్ చేస్తున్నాను, అన్మార్క్ లింక్. నేను ఒకటి చెప్తున్నానండి, నేను వర్క్ చేసుకోవడం కోసం నేను కీబోర్డ్ సపరేట్ కొనుక్కున్నాను. నాకు ఈ ఆప్షన్ అనే ఆప్షన్ అనే కీబోర్డ్ ఉండాలని నేను సపరేట్ కీబోర్డ్ కొనుక్కున్నాను. అంత ఇంట్రెస్ట్ చూపించి నేను ఇలా తీసుకున్నాను నా వర్క్ కోసం అని. ఇప్పుడు నాకు కీబోర్డ్ యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు చూడండి ఆల్ట్ ఎఫ్. సో నెక్స్ట్ ఈ లింక్కి, సో ఇలా ఎన్ని లింక్స్ కావాలంటే అది లింక్స్కి ఆ పేజ్ వరకు వెళ్ళొచ్చు, అన్ని చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ట్యాగ్ చేయాలంటే అక్కడ వరకు ట్యాగ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కింద ఉన్న మెయిల్ లింక్ నేను ట్యాగ్ చేయాలి, ఫైండ్ చేసుకుంటాను. సో సారీ, ఫైండ్ అన్మార్క్ లింక్స్ ఫైండ్ చేస్తున్నాను. లాస్ట్ లింక్ లారీ ఐజాక్ అని రావాలి, నాకు ఐజాక్ వచ్చింది. ఇప్పుడు ఆల్ట్ టీ కొట్టాను, ట్యాగ్ అయింది, క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి. సో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అండి? నేను మీకు షార్ట్ కట్స్ త్వరగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖాళీ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే షార్ట్ కట్స్ మీద ఎక్కువ మీరు ప్రోగ్రెస్ చేయండి. సో అప్పుడు మీరు 100 పేజ్ టార్గెట్ రీచ్ 100 పేజ్ అంటే ఎక్కువే అవుతాయి. సో క్లియరా? సో ఫ్లో చూసారు కదా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నేను అన్ని చెప్పండి షూర్ సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేజ్ ఉంటే ఫస్ట్ ట్యాగ్స్ చేయాలి సార్. ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత జెడ్ ఆర్డర్ వెంటనే సెట్ చేసుకోవాలి సార్. బిఫోర్ దట్ ఇంకోటి చెప్తున్నాను. మీరు ఫైల్ అంతా చెక్ చేయండి మాన్యువల్ గా. చెక్ చేయండి అంటే ఏమేమి ఉన్నాయి ట్యాగ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫైల్ చూపిస్తాను. సో ఈ ఫైల్ చూడండి, ఈ పేజ్ చూడండి, సింగిల్ పేజ్, 2 పేజ్ ఫైల్. సారీ, యాక్చువల్ గా దీన్ని నేను స్ప్లిట్ వేరే పేజెస్ వేరే ఇలాంటి ఫైల్ నాకు 500 పేజ్ ఫైల్ వచ్చింది. నాకు ఇదే ఫైల్ సేమ్ ఇలాగే ఉంది. 500 పేజ్ ఫైల్లో నేను ఏం చేశానంటే 2 పేజెస్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇది టెస్టింగ్ పర్పస్, మా ఆఫీస్ పర్పస్ మీద నేను టెస్టింగ్ చేయడం కోసం ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను ఇది. సో ఇందులో చూడండి, ఇలాంటి ఫైల్ మీరు ట్యాగ్ చేయాలంటే ఒక కంట్రోల్ లెస్ సేవ్ చేయాలంటే ఒక అరగంట ఒక తక్కువ 10 మినిట్స్ పడుతుంది. సో అప్పుడు దాకా మీరు ఏమి యాక్షన్ చేయలేరు, కంట్రోల్ లెస్ కొడతారు అంతే, జస్ట్ సేవ్ చేయడానికి. అది 10 మినిట్స్ లేట్ అయిపోద్ది అది సేవ్ అవ్వడం కోసం. అప్పుడు దాకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ట్యాగ్ క్లియర్ చేయాలన్నా క్లియర్ చేయలేరు, క్లిక్ చేయలేరు. చేశారంటే ఫైల్ క్లోజ్ అయిపోద్ది. సో ఇలాంటి ఫైల్స్ చాలా వస్తాయి. మీరు అందుకని ఏం చేస్తారంటే ఫైల్ అనలైజ్ చేయాలి ముందు. అసలు ఫైల్లో ఏమున్నాయి, ఫైల్ ఈజీగా ఉందా లేదా. సో 89 పేజ్ ఫైల్ ఉంది, 89 పేజ్ ఫైల్ ఉంది. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి. సో సింపుల్ గా ఉందా లేదా అని మీరు అనలైజ్ చేసుకోవాలి. టెక్స్ట్ ఇక్కడ బాగుంది, సో టెక్స్ట్ అంతా సో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి, సో అది కూడా 2 ఇమేజెస్ ఉన్నాయి ఒక పేజ్ కి, సో ప్రాబ్లం లేదు. ఏముందండి ఇలాంటి ఫిగర్స్ వస్తే డబుల్ క్లిక్ ఇచ్చి ఫిగర్ ఇచ్చేస్తే అయిపోద్ది. సో లేదంటే డ్రాగ్ చేసి ఫిగర్ ఇచ్చేస్తే అయిపోద్ది. సో ఇలాగా చెక్ చేసుకుంటాం. ఓకే ఈజీగా ఉంది, పర్లేదు, కొంచెం మీడియము. సో ఫిగర్స్ లిస్ట్లో ఉన్నాయి, కొంచెం ట్యాగ్స్ పెరుగుతున్నాయి అంటే మన వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు దాకా ఫిగర్స్ ఇక్కడ దాకా వచ్చినాయి, ఈజీగానే ఉంది, పెద్దగా ట్యాగ్ లేదు. ఇప్పుడు లిస్టులు వచ్చినాయి, కొంచెం టైం అంటే ఎల్విఎల్ సపరేట్ చేసుకోవాలి, ఎల్బాడీ సపరేట్ చేసుకోవాలి, ఈ రెండు కలిపి లిస్ట్ ఐటమ్ లో పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. సో అలా కొంచెం టైం పెరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదో ఎల్లో కలర్ లో హైలైట్ అవుతుంది. సో ఎందుకని అవుతుంది, దీనికి ఏమైనా కంటెంట్ ఏమైనా ఇవ్వాలా, స్పాన్ ఏమైనా పెట్టాలా ఈ బోల్డ్ ఎల్లో కలర్ కంటెంట్ కి అని మళ్ళీ మనం అనలైజ్ చెక్ చేసుకోవాలి. అంటే అనుకోవాలి, మన మైండ్ లో మనకు ఒక ఆలోచన రావాలి ఎందుకు ఎల్లో కలర్ ఉంది. సో అని అంటే మీకు డౌట్ రావాలి. ఇప్పుడు క్లయింట్ ని మనం ఏమన్నా ఈ ఎందుకు ఎల్లో కలర్ ఉంది, దీనికి స్పెషల్ ట్యాగ్ కావాలా, లేదంటే మామూలుగా మొత్తం కలిపి ఒక పీ ట్యాగ్ ఇచ్చేస్తే సరిపోద్దా అని అదొక డౌట్ మీరు క్లియర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను డ్రాగ్ చేశాను, ఎండింగ్ లో స్పేస్ లేదు, ఏ తర్వాత స్పేస్ లేదు. అప్పుడు ఏమైంది, ఏ హెల్దీ అని చదవకుండా హెల్దీ అని చదివేసి కంటెంట్ రీడ్ అయ్యేటప్పుడు గ్రామటికల్ గా ఇష్యూ, స్పేస్ లేకపోతే ఏ హెల్దీ అని రాదు, చదవదు. మీకు అర్థమైందన్న నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏదంటే ఉందో. స్పేస్ లేదు అని అంటే అది రెండు మిక్స్ అయిపోతుంది, క్లబ్ అయిపోద్ది, మెర్జ్ అయిపోద్ది రెండు కలిపి.
అప్పుడు చదివే రీడర్ కి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో ఇవి ఓకే అండి. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ది ప్రీవియస్లీ అని చదివినా పెద్ద ప్రాబ్లం లేదు మనకి అనుకుందాం. బట్ ఇప్పుడు ఎస్కేపీ చూడండి, ఇప్పుడు ప్లాన్ ఎస్కేపీ తర్వాత 2 డాట్లు వచ్చి డా కూడా కలిసిపోయింది అనుకోండి, ఇలాగా ఎస్కేపీ. ఇలాంటి కేసెస్ లో మనకు స్పేస్ లేకపోయి అలా చదివితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, దాని ఎందుకు వచ్చింది అనేది. అంటే ఈ ఎస్కేపీ అని సమ్ నెంబర్ వచ్చింది, ఇదంతా ఒక కోడ్ ఏమో, మేబీ ఒక సీక్వెన్స్ నెంబర్ ఏమో, దాంట్లో టిహెచ్ఈ అనేది ఒక నెంబర్ ఏమో అదే అలా అనుకోవచ్చు కదా క్లయింట్. సో అందుకని మీరు అనలైజ్ చేయాలి ఫైల్. సో ఎల్లో కలర్ గురించి నేను చెప్పాను. సో ఏం చేయాలి అనేది. సో టెక్స్ట్ ఇష్యూస్ రాలేదు, లైన్ లో ఎండింగ్ లో స్పేస్ లేదు. సో మనం స్పేస్ క్రియేట్ చేయాలి ఎలాగా. సో ఓకే, నెక్స్ట్ ఇంకా లిస్ట్ లో ఉన్నాయి ఇక్కడ, కంటిన్యూషన్ లిస్ట్ ఇది, నెక్స్ట్ పేజ్ కూడా కంటిన్యూ అయింది, ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదేంటి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారా? సో ఇప్పుడు చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంది మనకి ఫార్మాట్. అప్పుడు మీరు అడుగుతారు ఇదేంటి, ఇక్కడ ఏమో రాసి చూడండి సార్, పార్సల్ ఐడి నంబర్స్ అని ఉంది. క్లియర్ అర్థమైందా? చూడండి, ఇక్కడ చూడండి, మై వెరీ కమ్యూనిటీస్ ఇస్ లొకేటెడ్ విత్ El Paso County at southeast interaction of State Highway 94 and Slog Road. పార్సల్ ఐడి నంబర్స్. సో కొన్ని నంబర్స్ ఇచ్చారండి, పార్సల్ ఐడి నంబర్స్ అని. సో ఇక్కడ వరకు సీక్వెన్స్ లో పక్క పక్కనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా తీసుకోవాలా, కాలం వైజ్ గా తీసుకోవాలా, లేకపోతే ఏంటి అనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఈ మొత్తాన్ని కలిపి ట్రాక్ చేస్తే చూపిస్తాను చూడండి. సో ఇది కంటెంట్ లో మనం చెక్ చేస్తే పేజ్ నెంబర్ 40 అనలైజ్ చేయాలండి. అందుకని మీరు ఫైల్ అంతా చెక్ చేయాలి ముందు, ట్యాగ్ చేసే ముందు. సో ఇక్కడ ఈ సీక్వెన్స్ బాగానే ఉంది, ఆర్డర్ కరెక్ట్ గా వచ్చింది. సో ఇలా ఉందండి, పర్లేదు. సో ఇలా వచ్చింది పర్లేదు. బట్ ఒక్కోసారి ఏంటంటే ఈ ఫ్లో వచ్చింది, ఫస్ట్ ఇలా వచ్చి తర్వాత ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే ఆర్డర్ మిస్ అయినట్టు. అప్పుడు మనం అరేంజ్ చేసుకోవాలి రీడింగ్ ఆర్డర్ లో. లేదంటే ఇలా కంటెంట్ ప్యానల్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3-4 ఈ కంటెంట్ చూడండి, ఇది ఎక్కడో వేరే చోట ఎక్కడో వచ్చిందండి. బట్ ఇప్పుడు రీడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఈ లైన్ అంతా అవుతుంది. చదివిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చి అవుతుంది. చూడండి, నేను మౌస్ తో ఇది కీబోర్డ్ తో ఇలా చెక్ చేస్తున్నాను, ఇది మిస్ అయిపోయింది, ఇది చదవట్లే ఈ కంటెంట్. సో మళ్ళీ అక్కడికి ఎక్కడ ఉందో ఎత్తుక్కొని దాన్ని అరేంజ్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి కట్ చేశాను, తీసుకొచ్చి అరేంజ్మెంట్ లో ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో అనలైజ్ చేసుకోవాలి ఈ ఫైల్ మరి ఈజీయా కాదా అనేది. తర్వాత ఇంకేమున్నాయి ఇక చూడండి. సో ఇక్కడ ఇది మొత్తం కలిపి ఫిగర్ తీసుకోవాలా, లేదంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకోవాలా, ఇది ఒక్క వరకు ఫిగర్ తీసుకోవాలా, లేదా ఇది ఫిగర్ తీసుకోవాలా, రెండు కలిపి ఫిగర్ తీసుకోవాలా. సో టెక్స్ట్ ఉంది, ఇది టేబులా కాదా, లేదా ఏ టేబుల్లో అండర్లైన్ ఉంది హెడ్డింగ్ గా, ఈ సైడ్ ఒకటి ఉంది, ఇది బాక్స్ ఉంది, టెక్స్ట్ ఉంది, ఇది ఏం చేయాలి. సో ఓకే, నెక్స్ట్ పేజ్. ఇవన్నీ ఇగో చూడండి ఫిగర్స్, ఇవి ఎలా ట్యాగ్ చేయాలి, అనలైజ్ చేయాలి ఫస్ట్ మీరు ఫైల్. అనలైజ్ చేసుకొని ఇది ఈజీయా, మోడరేటా, కాంప్లెక్స్ ఫైల్. సో చెక్ చేసుకోవాలి ఫైల్ అంతా. ఇవన్నీ మీరు ఎప్పుడు చేస్తారో, ఒక ఫైల్ మీకు ఇవ్వగానే మీరు చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫైల్ అంతా చెక్ చేయాలి. ఫైల్ అంతా చెక్ చేసి సో అప్పుడు మీరు కన్క్లూజన్ రావాలి. సో ఇన్ని పేజెస్ అయితే ప్రజెంట్ ఈ పేజెస్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఫిగర్ సింగిల్ గా ట్యాగ్ చేయమంటారా, ఇక్కడ అంటే ఓకే అండి, ఇది ఫిగర్ కాబట్టి ఫిగర్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. బట్ ఇందాక మీకు ఒకటి చూపించాను. సో ఇక్కడ చూడండి, ఇది ఫిగర్ ఉంది, ఇక్కడ డ్రాగ్ చేశాను, టైం పడుతుంది చూసారా. ఇది కొంచెం లేట్ అవుతుంది ఇలాంటి ఇమేజ్ వస్తే. ఇది ఒక హెడ్డింగ్ లెవెల్ అనుకుందాం, H2 H3 అనుకుందాం. సో ఇక్కడ కొంచెం కింద ఉంది, మళ్ళీ టెక్స్ట్ ఉంది, ఏదో ఇవి వీటికి లింక్ అప్ అయి ఉంది. సో లేదంటే ఇదంతా కలిపి ఒక ఫిగర్ గా ట్యాగ్ చేయాలా ఇలాగా అనేది మీరు అనలైజ్ చేసుకొని మీ కన్సర్న్ పర్సన్ అడిగి క్లారిఫై చేసుకొని మీరు ప్రాసెస్ చేయాలి. రేపు జరిగే ప్రాసెస్ లో ఇలాగే జరుగుతాయి. సో ఫైల్ అంతా అనలైజ్ చేసుకొని ఒక కన్క్లూజన్ రావాలి, ఇది మోడరేట్ ఫైల్, లేదంటే ఇది కాంప్లెక్స్ ఫైల్, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో 89 పేజెస్ ఫైల్ అంటే నాకు తెలిసినంత వరకు రోజంతా పడుతుంది, లేదంటే 2 రోజులు పడుతుంది, లేదా 3 రోజులు పడుతుంది, లేదంటే ఒక ఈజీ ఫైల్ అనుకుంది గంటలో అయిపోద్ది అని ఒక అనలైజ్ చేసుకొని మీరు దాన్ని బట్టి మీరు హ్యాండిల్ చేసుకోవాలి ఫైల్. తర్వాత ఏం చేయాలి, టెక్స్ట్, ఈ టెక్స్ట్ వస్తుంది కదా, స్పేస్ ఇష్యూస్ ఉన్నాయా లేదా వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఇష్యూస్ ఉన్నాయి, స్పేసెస్ ఉన్నాయి. బట్ మీకు ఇందాక చూపించిన కంటెంట్ దగ్గర
స్పేస్ లేదు, ఇక్కడ కూడా ఉంది. దానికోసం మనం స్పాన్ పెట్టాల్సి వచ్చింది. గుర్తుంది కదా, చెప్పాను కదా మీకు స్పాన్ పెట్టాల్సి వచ్చిందని. అప్పుడు మీరు ఎన్ని అని పెడతారు, ఈ పారాగ్రాఫ్ అంతా తీసుకొని ఈ పారాగ్రాఫ్ అంతా ట్యాగ్ చేస్తారండి, స్పేస్ లేదు. సో స్పాన్ లో పేస్ట్ చేసుకొని లాస్ట్ లో ఈ స్పేసెస్ యాడ్ చేసుకుంటారు కదా. సార్ ఒక డౌట్ ఉంది సార్, ఇట్ లాస్ట్కి ఇప్పుడు ద ఫాక్స్ రన్ అని ఉంది, దాని పక్కకి స్పేస్ మేము సెలెక్ట్ చేసినప్పుడు అది ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని ఎక్కడండి అది రన్ పక్కన ఇప్పుడు స్పేస్ వస్తుంది కదా, అట్లా స్పేసెస్ వచ్చినది ఎర్రర్ చూపిస్తున్నాయి. మళ్ళీ అది ఆర్టిఫాక్ట్ చేస్తేనే ఆ ఎర్రర్ పోతుంది. ఏ ఫైల్లో ఉండే నాకు దాని స్క్రీన్ షాట్ పెట్టి నాకు చూపించుంటే బాగుండేది. మళ్ళీ నాకు తెలిసి మీరు దాన్ని రీక్రియేట్ చేయలేదు. చెప్తారా ఇష్యూ చెప్తారా, ఏదో చెప్తున్నారు. అదే సార్, పక్కకి మేము అంటే లైన్ ఎండింగ్ అయినాక స్పేస్ వస్తే దానికి ఎర్రర్ చూపిస్తుంది. అది అన్ని అంటే ట్యాగ్డ్ కంటెంట్ లో ఎలిమెంట్స్ అని చాలా అట్లా ఏమేమి స్పేస్ ఉన్నాయో అన్ని అక్కడ ఎర్రర్ అప్పుడు చూపిస్తుంది. నాకు అది చూపించుంటే మీకు చూపించామండి, మీకు చెప్పేవాడిని. బట్ ఆ స్పేస్ ఎర్రర్ రాకూడదు, ఏదో సంథింగ్ ఇష్యూ అయి ఉండాలి ఫైల్లో, అందుకని మళ్ళీ అది ఆర్టిఫాక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది ఎర్రర్ అనేది. యాక్చువల్గా స్పేస్ తర్వాత మనకు కావాలి కదా మేడం ఇది. మరి మనం స్పేస్ లేకపోతే ఎర్రర్ చూపించిందంటే ఏదో మిస్టేక్ జరిగిందండి, అందుకనే అలా. లేదంటే ఇష్యూ చూపించకూడదు. మనం ఏమైతే ట్యాగ్ చేసామో దాంట్లో సంబంధం లేదు ట్యాగింగ్ కి, అదే ఎర్రర్ కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం ఏమైతే ట్యాక్స్ లో కీ ట్యాక్స్, ఫిగర్స్, డాక్యుమెంట్ లెవెల్స్ అవి మాత్రమే మెయిన్ వాళ్ళకి కావాలి ఈ యాక్రోబాట్ కి. ఈ స్పేసెస్ తో దాంతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పేస్ మీరు ట్యాగ్ చేయకపోతే అప్పుడు ఇష్యూ, అది ట్యాగ్ చేయలేదు అని, అప్పుడు ఆర్టిఫాక్ట్ చేయాలి దీన్ని. అదే సార్ ఎస్టర్డే పంపిన ఫైల్లో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఉన్నాయన్నాడు సార్. అవి నిన్నటి ఫైల్ ఎవరితో ఓపెన్ చేసినా మీకు అర్థమైపోతుంది సార్, అందులో ఆర్టిఫాక్ట్ చేసినాం సార్ అందరం. ఓకే ఓకే ఫైల్ ఓపెన్ చేస్తాను సార్. స్పేస్ ని స్పాన్ చేసి చెప్తాను మేడం. దానికి ఇంకో షార్ట్ కట్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఎక్కడ వచ్చింది సార్ కంటెంట్ లో చూడండి. కంటెంట్ ఫస్ట్ పేజ్ వద్దులేదు, సెకండ్ పేజ్ లో కొంచెం ఈజీగా. సార్ ఇది కాదు సార్ ఫైల్ నిన్న, ఇది కాదా? ఓకే అది స్మార్ట్ బుక్ అని చెప్పి మెగ్రాహిల్ మనం బుక్ ఇచ్చారు. ఓకే అర్థం. సార్ కాంటాక్ట్ లో ఆర్టిఫాక్ట్ చేసిన సార్ చాలా. ఇదేనా? ఎస్ సార్, అట్లనే వస్తుంది. మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్ గా ఇష్యూ అయితే అది కాదు. మీరు ఎండింగ్ లో ఉండాలి స్పేస్ అన్నారు. సరే నెక్స్ట్ పేజ్ చూస్తాను. ఇదేనా? ఇదేనా? సో మరి ఇది అన్నెసరీ ట్యాగ్ కదా, ఇది యాక్చువల్ గా ఇది బయట ఉండాలి విడిగా. అది మీరు ఫిగర్ లో పీ ట్యాగ్ లో ట్యాగ్ అయింది, అది ఎల్ బాడీలోకి వచ్చేసింది. ఎలాగా మీరేం చేశారంటే దీన్ని ఆర్టిఫాక్ట్ చేశారు. అయినా ఆర్టిఫాక్ట్ ఇక్కడే ఉంది అంటే అది ఇష్యూ కాదండి. అది ఎర్రర్ ఇప్పుడు ఎర్రర్ చూపించాలి కదా మీరు అన్నట్టు. ఆర్టిఫాక్ట్ తీస్తాను, బయట పెట్టేసాను. ఫైల్ సేవ్ చేశాను. మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను. సార్ అట్లా ఉన్నా కానీ పర్లేదా సార్ మరి? చెప్తాను. యాక్చువల్ గా మీరు ఏదో మిస్టేక్ చేశారు, అందుకని అలా వచ్చింది. రాదు. ఇప్పుడు ఆర్టిఫాక్ట్ ఇదే కదా మెయిన్.
అదే సో యాక్చువల్ గా ఎల్ బాడీ లోపల ఒక ట్యాగ్ ఉంది, మెయిన్ ట్యాగ్ ఉంది, దాని లోపల మళ్ళీ ఇంకో ట్యాగ్ వచ్చింది. అంటే 2 టైమ్స్ ఎల్ బాడీ ట్యాగ్ చేశారు మీరు, అంటే ఏదో సంథింగ్ జరిగింది ఇక్కడ, అందుకని 2 టైమ్స్ వచ్చింది. యాక్చువల్గా ఇది 1 టైమే రావాలి, ఇలాగ లోపల ఏమి ఉండకూడదు. ఇక్కడ కూడా అన్ని అలాగే వచ్చినాయి. సో దాని వల్ల ఈ స్పేస్ ఆర్టిఫాక్ట్ ఆల్రెడీ ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చింది. దీన్ని ఏం చేశారంటే సపరేట్ చేసినట్టున్నారు. దీన్ని ఒకదాన్ని సపరేట్ చేసినప్పుడు ఇది విడిగా ఉండిపోయింది. అది విడిగా ఉండిపోయేసరికి దీని ఇష్యూ చూపించింది ఇది, అందుకని దీన్ని ఆర్టిఫాక్ట్ చేశారు. సో ఇంకోటి వాళ్ళు ఆర్టిఫాక్ట్ చేశారని అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫాక్ట్ బయటే ఉండాలి, ట్యాగ్ లోపల ఉండకూడదు. ఇలా ఉండకూడదు, ఎప్పుడు బయట ఉండాలి. అయినా మెయిన్ గ్రూప్ ఒకటి ఉంది, దాని లోపల ఇలా ఉండకూడదు. అసలు ఇష్యూ ఎర్రర్ మన దగ్గర చూపించకపోవచ్చు, క్లయింట్ చూపిస్తారు మనకి, అందుకని మీరు బయట పెట్టాలి. క్లియరా? ఈ ఇష్యూ నాకు అర్థమైంది, కానీ బట్ మీరు చేసిన విధానంలో తప్పు ఉంది, మిస్టేక్ ఉంది, అందుకని మీకు ఇలా వచ్చింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేస్ ఉన్నా కూడా ఇష్యూ ఉండేది కాదు. ఎందుకు ఉంది ఇష్యూ అని అంటే, ఆల్రెడీ ఒక ఎల్ బాడీ ఉంది, ఎల్ బాడీ లోపల ఇంకొక ఎల్ బాడీ వచ్చింది, ఎల్ బాడీ కింద టెక్స్ట్ ఉంది, అందుకని ఎర్రర్ వచ్చింది, లేకపోతే రాదు. అర్థమైందా? క్లియర్ అయిందా? పాయింట్ ఏంటంటే 2 ఎల్ బాడీలు ఉన్నాయి. ఇక్కడ రాదులే, ఎందుకంటే ఎల్ బాడీ లోపల ఎల్ బాడీ అని ట్యాగ్స్ లేవు ఇక్కడ, అందుకని ఇక్కడ ఇచ్చే చూపించలా. మేబీ ఆ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ లోనే ఎల్ బాడీ లోపల ఎల్ బాడీ వచ్చింది, అందుకని ఎర్రర్ వచ్చింది. అర్థమైందా నా పాయింట్? అలా వచ్చింది కాబట్టి ఇష్యూ చూపించింది ఈ స్పేసెస్ దగ్గర, లేదంటే అసలు ఇష్యూ చూపించదు, ఇక్కడ ఎర్రర్ చూపించదు. ఈ స్పేసెస్ ఎల్ బాడీ లోపల ఉంటే ఎర్రర్ ఏం అదే సార్, ఎర్రర్ చూపించలేదు, కానీ ఇప్పుడు దీన్ని ఎల్ బాడీ లోపలే ఉంచాలి. ఈ టెక్స్ట్ ఈ స్పేస్ అయిపోయిన తర్వాత అన్నెసరీ స్పేసెస్ కదా సార్, ఇవి బయట పెట్టాలి కదా అంటారు, అంతేనా? ఆర్టిఫాక్ట్ చేయాలి కదా, ఇది ఆర్టిఫాక్ట్ చేయాలి, బట్ ఏం చేయాలంటే బయట పెట్టుకోవాలి. అది అసలు ఈ ట్యాగ్ లో ఉండకూడదు, ఆర్టిఫాక్ట్ అనేది మెయిన్ ట్యాగ్ లో. ఆర్టిఫాక్ట్ ని ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇందాక మీరు చూసినప్పుడు ఎలా ఉందంటే ఇలా ఉంది ఈ ఫైల్, ఈ ఆర్టిఫాక్ట్ బయట ఉండాలి ఇప్పుడు. క్లియర్ కదా? సో ఏం లేదు, చిన్న కన్ఫ్యూజన్ అది నాకు పెద్ద డౌట్ కూడా కాదు, అది చిన్న కన్ఫ్యూజన్ అంతే. సో ఇంకెవరున్నారా ఫైల్స్? కీర్తన మీ ఫైల్, మీ నేమ్ చూసాను ఇందాక సార్, అది కూడా మీ ఫైల్ కూడా కీర్తన. ఇంకెవరున్నారు? మేహ, సౌమ్య. అంటే మీ ఫైల్స్ నేను చూస్తానే అనట్లేదు, మీ డౌట్ కూడా అడగట్లేదు, మిగతా వాళ్ళు అడుగుతున్నారు. కానీ సార్ ఇది మీకు వాయిస్ మెసేజ్ చేశాను కదా సార్, అది కూడా ఒకసారి చెప్పారా? అది కంటెంట్ దాంట్లో కూడా చేసి సెట్ చేసినా కూడా రావచ్చు సార్. పేజ్లో ట్యాగ్ అవుతుంది, బట్ ట్యాగ్స్లో ట్యాగ్ కలుపుకుంటారు. కంటెంట్ ప్యానల్లో కూడా చెక్ చేసిన, అది ఇప్పటికి 2 టైమ్స్. సార్ ఈ ఫైల్ ఉందా మీ దగ్గర? ఫైల్ సెండ్ చేయలేదు సార్. అది యాక్చువల్ గా నేను మీకు చెప్పాను కదా, మెసేజ్ చేశాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి, బట్ మీరు చేయడంలో ఏదో మిస్టేక్ జరుగుతుంది. బయట పెట్టినా కూడా అవ్వలేదంటే అప్పుడు ఏం చేయాలంటే క్లియర్ పేజ్ చేయమన్నా ఆ పేజ్ మిమ్మల్ని నిన్న. ఆ పేజ్ అంతా క్లియర్ చేసి అప్పుడు చేయాలి. అది అదే ప్లేస్ కి అబ్స్ట్రాక్ట్ ఉంది సార్, అదే అక్కడికి వచ్చిన తర్వాతనే ఒక 3-4 మెంబర్స్ కి అట్లనే ఆగిపోయింది. ఒక 20 టైమ్స్ చేస్తుంటాయి సార్. మళ్ళీ ఒకసారి ట్యాగ్ అవ్వట్లేదు అంటే మనం ఆ పేజ్ అంతా క్లియర్ పేజ్ చేసుకోవాలి, చేసేది ఆప్షన్ లేదు. ఆ పేజ్ అంతా క్లియర్ చేసుకుని మళ్ళీ రీటైప్ చేయాలి. సో నేను ఇప్పటివరకు జరిగిన సెషన్స్ అన్ని మీకు క్లియర్ కదండి? మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ మీరు డౌట్ అడుగుతూనే ఉన్నారు రోజు, సో క్లియర్ గానే ఉన్నాయి. మిగతా మీరు నా క్లారిటీ ఇస్తే, సాయి, వైశాలి గారు, మీరు కీర్తన, మీరు ఏమన్నా మీ డౌట్స్ రైజ్ చేస్తే నాకు క్లారిఫై అయినట్టు నేను అనుకుంటాను. సరే మీరు బయటికి మాట్లాడుకోవచ్చు, మీరన్నా కనీసం
ఫ్లోలో ఉండండి, ఒకరినొకళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఫైల్ స్టార్ట్ చేయండి, ప్రాసెస్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ నేను టాపిక్ మార్చి వెళ్ళిపోతాను నేను. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఫైల్ ఇచ్చాను, మళ్ళీ చెక్ చేసుకోండి ఇలాగా. సో ఫ్లో మొత్తం చెక్ చేసుకోండి, ఫైల్ అంతా చూడండి బాగానే ఉంది. సో ఇక్కడ చూడండి ఈ పేజ్లో థర్డ్ పేజ్లో 45 లిస్ట్ ఒకటి వచ్చింది. సో నెక్స్ట్ పేజ్లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ కంటిన్యూషన్ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ప్రాసెస్ అంతా కదా. కంటిన్యూ చేయడం ఒక ట్యాగ్ ని లిస్ట్ లోపల అర్థమైపోయింది. సో సబ్ లిస్ట్ విత్ ఫిగర్స్ చూసాను నేను మీకు ఇచ్చిన ఫైల్లో. లిస్ట్ లోపల ఎల్ బాడీ లోపల ఫిగర్ ఉండాలి. లిస్ట్ విత్ సబ్ లిస్ట్ ఉంటాయి. ఇక చూడండి ఇదంతా ఒక మెయిన్ లిస్ట్, దాని లోపల సబ్ లిస్ట్ అంటారు. ఓకేనా? సేమ్ ప్రాసెస్ అండి, చేసి ఏమీ లేదు. సేమ్ లిస్ట్ బాడీ ఉంటుంది, దాని లోపల ఎల్బిఎల్ ఈ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. ఓకేనా అండి? ఓకే సార్. ఇలాగ ఇంకో మళ్ళీ లోపల ఇన్సైడ్ ఇంకోటి వస్తాయండి, ఇంకో లిస్ట్ కూడా వస్తుంది ఇన్సైడ్ లోపల మళ్ళీ. అప్పుడు కూడా మళ్ళీ లోపలికి వెళ్తారు. అలాగా 4-5 టైమ్స్ వస్తాయి లిస్ట్ కంటిన్యూషన్, అలాగా సబ్ లిస్టులు. అలా ఎలా వచ్చినా సరే ఈ ఫ్లో మెయిన్ లిస్ట్ అయితే ఇదే ఉంటది. మెయిన్ ఎల్ఐ ఇది, ఎల్ఐ లోపల ఎల్ బాడీ లోపల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, బయట పెట్టేస్తున్నారు ఫిగర్లు కంటెంట్ అన్ని. బయట పెట్టకూడదు, ఎల్ బాడీ లోపలే ఉండాలి. సో ఇక్కడ సరే ఇప్పుడు మీకు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్ ఇక్కడ కూడా పీటాగ్ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఎల్ బాడీ లోపల అయితే పీటాగ్ ఉండొచ్చు, కానీ పీటాగ్ లోపల పీటా అనేది యాక్సెప్టబుల్ కాదు. సో హెడ్డింగ్ లోపల కూడా H2 ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉంది, దాని లోపల పీటాగ్ ఎలోడ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే పీటాగ్ లోపల చెప్పాను కదా, పీటాగ్ లోపల హెడ్డింగ్ కూడా యాక్సెప్టబుల్ కాదు. సో ఇలాగా ఇవి బేసిక్స్ అండి. సో స్ట్రక్చర్ ఎల్ బాడీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీరు చాలా డేస్ నుంచి ఈ లిస్టుల మీద ఏదో రకంగా వర్క్ చేస్తూనే ఉన్నారు, ఈ లాస్ట్ 1 వీక్ నుంచి అటు ఇటుగా 4 డేస్ నుంచి మినిమం. సో లిస్టులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు కదా? లేదు నాకు సబ్ లిస్ట్ గురించి మళ్ళీ నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తానంటారా? సరే మీకు ఫైల్ ఇస్తాను, దీని కూడా ప్రాక్టీస్ చేయండి అయితే. సార్ ఒక చిన్న కన్ఫ్యూజన్ సార్ అంతే సార్. ఏంటంటే ఇప్పుడు 10 పేజెస్ ఉంటే 10 పేజెస్ కి ఫస్ట్ క్లియర్ అయిపోతుంది. నాకు అర్థమైంది, ప్రాక్టీస్ చేస్తే అదంతా క్లియర్ అయిపోతాయి, మీకు ప్రాబ్లం లేదు. ఇది సింపుల్ లిస్టే, సబ్ లిస్టే. కొన్ని ఫైల్స్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉండవు కాబట్టి నేను మీకు ఇవ్వలేదు ఆ ఫైల్. లోపల మల్టిపుల్ లిస్ట్ సబ్ లిస్టులు ఉంటాయి. ఫస్ట్ నంబర్ తో స్టార్ట్ అవుతుంది లిస్ట్, దాని లోపల బుల్లెట్ లోవర్ ఆల్ఫా కానీ ఏదో లిస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని లోపల రోమన్ లిస్ట్ ఉంటుంది, దాని లోపల మళ్ళీ బుల్లెట్ అనో స్క్వేర్ బుల్లెట్ అనో డిఫరెంట్ లిస్ట్ స్ట్రక్చర్ ఉంటాయి. సో అలాంటి టైంలోనే మనకి లేట్ అవుతుంది, బాగా టైం పడుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో లిస్ట్ ఆ ఫ్లో అయితే అర్థమైంది కదా, మీకు ప్రాక్టీస్ చేయండి ఈ ఫైల్ మీద కూడా. నేనైతే ప్రజెంట్ ఆ టాపిక్ మళ్ళీ మీకు చెప్పట్లేదు. మీకు ఓకే పర్లేదు అంటే మీకు చెప్తాను, లేదంటే లేదండి, చెప్పమంటే చెప్తాను. ఓకే సార్. బట్ చిన్న కన్ఫ్యూజన్ సార్. ఇప్పుడు 10 పేజెస్ అయితే 10 పేజెస్ ని ఫస్ట్ ట్యాగ్ చేయాలి సార్, తర్వాత జెడ్ ఆర్డర్. ఓకే ఆ ట్యాగ్ గురించా? సో ఓకే మళ్ళీ నేను మిస్ అయిపోయాను. సో మైండ్ ప్రాపర్టీ కూడా అప్పుడే ఇవ్వాలా తర్వాత ఇవ్వాలా? అన్ని ముందు అయితే పేజెస్ అన్ని ఫైనల్ చేసేసుకోండి. ఫైనల్ అన్ని అయిపోయిన తర్వాత రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకోండి. తర్వాత అప్పుడు స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. లిస్ట్ అయితే లిస్ట్, ఎల్బిఎల్ ఎల్ బాడీ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్బిఎల్ ఎల్ బాడీ క్లిక్ చేసి మార్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఎల్బిఎల్ ఎల్ బాడీ పెట్టేసారు బాగానే ఉంది. ఇప్పుడు మీరు రీడింగ్ ఆర్డర్ మార్చాలనుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ నంబర్ యాక్చువల్ గా లాస్ట్ లో ఉందని అనుకుందాం, మార్చారు. ఇప్పుడు చూడండి ఆర్డర్ మిస్ అయిపోద్ది. మిస్ అయిపోయిందా? ఎల్బిఎల్ ఇటు వచ్చేసింది, సారీ ఇక్కడ వచ్చేసింది. యాక్చువల్గా ఇది ఎక్కడ ఉండాలి? మనం చూసినప్పుడు ఇక్కడ ఉండాలి. రీడింగ్ ఆర్డర్ మార్చిన తర్వాత అది మారిపోయింది, క్లమ్జీ అయిపోయింది. సో మనం ఇలా ఏం కదిలించినా సరే రీడింగ్ ఆర్డర్ లో అది అరేంజ్మెంట్ మారిపోద్ది. సో అందుకని ముందే లిస్ట్ స్ట్రక్చర్ చేయకముందే మనకి ఈజీ కదా. స్ట్రక్చర్ అంతా చేసిన తర్వాత అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే చూసుకోవడం బెటర్ కదా. సో అందుకని ముందు ట్యాగింగ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ఏమి అరేంజ్ చేయొద్దు, లిస్టులు టేబుల్స్ ఏమి అరేంజ్ చేయొద్దు. అరేంజ్ చేయకుండా అప్పుడు మీరు ఇందులోకి వచ్చేయండి, జడార్లోకి వచ్చి రీడింగ్ ఆర్డర్ అంతా ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. ఇది ఓకేనా? క్లియర్ కదా శివ? సో ఇదంతా అయిపోయింది, మొత్తం ట్యాగింగ్ అంతా అయిపోయింది, అరేంజ్మెంట్ అంతా అయిపోయింది, రీడింగ్ ఆర్డర్ అంతా ఫిక్స్ అయిపోయింది. అప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లోకి రావాలి. డాష్ లోకి వచ్చి రీచెక్ చెప్పాక చెక్ లిస్ట్ అని అంటారు దీన్ని. సో డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో H1 కాపీ చేసుకుంటాం,
డాక్యుమెంట్ ప్రాపర్టీస్ లో పేస్ట్ చేస్తాం. సో ఇక్కడ బుక్ మార్క్స్ అండ్ ప్యానల్ పేజ్, సింగిల్ పేజ్, ఫిట్ పేజ్, డాక్యుమెంట్ టైటిల్ ఉండాలి. ఇక్కడ మామూలుగా ఫైల్ నేమ్ ఉంటుంది, డాక్యుమెంట్ టైటిల్ ఉండాలి. అడ్వాన్స్ లో లాంగ్వేజ్ అదర్ ఏమైనా ఉంటే ఇంగ్లీష్ లో పెట్టుకుంటాం, లేదంటే లాంగ్వేజ్ సంబంధించి పెట్టుకుంటాం. సో బుక్ మార్క్స్ అప్పుడు పెడతాం. నెక్స్ట్ బుక్ మార్క్స్ తర్వాత ఆ డాక్యుమెంట్ ప్రాపర్టీస్ పెట్టేటప్పుడే మెటా డేటా కూడా యాడ్ చేసేసుకుంటాం, అడిషనల్ మెటా డేటా. ఓకేనా, క్లియరే కదా? ఓకే సార్. లాస్ట్ లో చెక్ లిస్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక్కొక్కసారి మీకు డాక్యుమెంట్ ఈస్ ట్యాగ్డ్ పీడిఎఫ్ అని ఉండదు, హైలైట్ అవ్వదు. అప్పుడు మీకు ఒక ఎర్రర్ వస్తుంది. చూడండి, ట్యాగ్డ్ పీడిఎఫ్ ఫెయిల్ అని వచ్చింది. డైరెక్ట్ గా దీన్ని ఫిక్స్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఆప్షన్ క్లిక్ ఆన్ చేస్తున్నాం, మళ్ళీ చెక్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డాక్యుమెంట్ ఈస్ ట్యాగ్డ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రీచెక్ చేయండి. సారీ, రీచెక్ చేయాలి. చెక్ చేస్తాను, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. సో నేను డాక్యుమెంట్ ఈస్ ట్యాగ్డ్ పీడిఎఫ్ అని సెలెక్ట్ చేశాను. సో మళ్ళీ రన్ చేస్తాను, ఎందుకు కన్ఫ్యూజన్ లేకుండా. రన్ చేస్తే ఇష్యూ క్లియర్ అయిపోయింది. సో రెండు విధాలుగా చేయొచ్చు ఎర్రర్. సో ఇవి మెయింటైన్ చేయాలి. తర్వాత కొన్నిసార్లు రోల్ మ్యాపింగ్ మిస్సింగ్ అని వస్తుంది. అప్లై రోల్ మ్యాపింగ్ అని అన్చెక్ ఉంటుంది, ఇక్కడ రాదు. మేబీ ప్యాక్ లో ఒకసారి వస్తాయి. అప్పుడు కూడా మీరు అప్లై రోల్ మ్యాపింగ్ అని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ట్యాబ్ ఆర్డర్ మిస్సింగ్ అని ఉంటుంది. ఈ ఫైల్లో లేదు, మేబీ ఆల్రెడీ ట్యాబ్ ఆర్డర్ మిస్సింగ్ అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే పేజెస్ అన్ని మీకు చెప్పాను ఆల్రెడీ, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ కొట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేజ్ ప్రాపర్టీస్ లో సరే అన్స్పెసిఫైడ్ అని పెడదాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎర్రర్ వచ్చింది ట్యాబ్ ఆర్డర్ అని కదా, ఫెయిల్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలంటే కంట్రోల్ ఏ క్లిక్ చేసుకొని యూజ్ పేజ్ ప్రాపర్టీస్ లో యూజ్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ అని పెట్టుకొని మళ్ళీ రీచెక్ చేశారనుకోండి, చెక్ అగైన్ కొడతాం. ఫిక్స్ ఇట్లా చెక్ అగైన్ కొట్టగానే ఫిక్స్ అయిపోతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఫిక్స్ అని వస్తుంది కదా, ఫిక్స్ అనే చేసుకోవచ్చు. సో ఇవి లాస్ట్ లో చేయాల్సిన చెక్ లిస్ట్. ముందు ఫైల్ అంతా అనలైజ్ చేసుకుంటాం, కాంప్లెక్సిటీ చెక్ చేసుకుంటాం, ట్యాగింగ్ అంతా అయిపోద్ది, రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రక్చర్ ఫిక్స్ చేసుకుంటాం. అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఇంకా ఫైనల్ ప్యాక్ చెక్కర్, ఈ యాక్సెసిబిలిటీ చెక్కర్లు ఫిక్స్ చేసుకోవడాలు, తర్వాత ప్యాక్లు ఫైనల్ చేసుకోవడాలు అవి లాస్ట్ లో చేస్తాం. ఈ ఫ్లో క్లియర్ అర్థమైంది కదండి? సో లేదు, మీకు పాయింట్ వైజ్ గా మీకు నోట్ వాళ్ళు పెడతాను. సో ఫైల్ అనలైజ్ చేసుకోవాలి, డాక్యుమెంట్ లెవెల్లో ట్యాగ్ చేయాలి. సో డాక్యుమెంట్ లెవెల్లో రీడింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసుకోవాలి. సో తర్వాత డాక్యుమెంట్ లెవెల్లో ట్యాగింగ్ స్ట్రక్చర్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ అంటే అరేంజ్ చేసుకోవాలి. సరే, సో ఫైల్ అంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ ప్రాపర్టీస్, అందులోనే మెటా డేటా అండ్ బుక్ మార్క్స్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత యాక్సెసిబిలిటీ చెక్, సో తర్వాత ప్యాక్ చెక్కర్. చూడండి, ఈ పాయింట్స్ మెయింటైన్ చేయండి. సో క్లియర్ కదా ఈ స్ట్రక్చర్? సో ఇది చెక్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి ఫైల్ అంతా. సో నెక్స్ట్ ఇప్పుడు లిస్ట్ కొంచెం అయిపోయింది, కొత్త టాపిక్ వెళ్దాం. సో ఎక్కువసేపు తీసుకున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. మీకు మొన్న చూపించిన ఫైల్లో టేబుల్ ఫుట్ నోట్స్ కూడా చెప్పానండి, క్లియరే కదా ఫుట్ నోట్స్ గురించి?
సో ఇక్కడ రెఫరెన్స్ ఇస్తాము, ఫుట్ నోట్స్. సో ఇక్కడ సో మోస్ట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేసినట్టు. ఇప్పుడు కొత్త టాపిక్లో వెళ్ళాలంటే మీరు మొత్తం కన్ఫర్మ్ బాగానే అయింది అనుకుంటేనే నేను వేరే టాపిక్ వెళ్ళాలి. కొంచెం పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో నేను అందుకనే ముందే వెళ్ళట్లేదు. సో టేబుల్ కాంప్లెక్స్ ఫైల్ ఏమైనా ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి వాళ్ళ. నేను టాపిక్ ఏం తీసుకోండి అండి. అంటే మీరు అంతా పర్ఫెక్ట్గా అయితే నేను నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి బాగుంటుంది. సో ఇదిగోండి, ఇవి టీఓసి అంటారు. ఇది ఇక్కడ కొంచెం మనకి చాలా టైం అవుతుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒకేసారి మేము మీకు బ్రెయిన్లో ఎక్కిచ్చేసి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అనుకోవట్లే. సో టేబుల్స్ మీద మీకు ఒక కాంప్లెక్స్ టేబుల్ ఒకటి పెడతాను, దాన్ని ట్యాగ్ చేయండి. ఓకేనా? క్లియరేనా? లేదంటే డౌట్స్ ఏమైనా అడుగుతారే? ఇప్పుడు నేను సెషన్ తీసుకోదలుచుకోలేదు, అంటే మీరంతా పక్కాగా క్లియర్ అనుకుంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది కదా సార్, అది కూడా చేయాలా? చేయాలి మేడం. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ కూడా మీకు చెప్తాను. సో అందుకు ప్రజెంట్ అయితే టాపిక్స్ అన్ని మీకు ఇంకా క్లియర్ ఉందా? డౌట్ క్లారిఫై అవ్వాలి. ఇప్పటివరకు టాపిక్ వచ్చేసి సో ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక రొటేటెడ్ పీడిఎఫ్ ట్యాగింగ్ ఉంది, టేబుల్ ఉంది. ఇది చేయండి. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నెక్స్ట్ గ్రూప్ లో టేబుల్ ప్రివ్యూ కదా. ప్రివ్యూ గురించి ప్రజెంట్ వద్దు, ఆ టాస్క్ మీకు సపరేట్ టూల్స్ కావాలి. సో సరే, మనకి ప్యాక్ లోనే ఇష్యూ ఉంటుంది. టేబుల్ కదా, మీరు చేసిన ఫైల్ ఒకటి చూపిస్తాను. ఎక్కడ వైశాలి ఫైల్ ఇది చూడండి. ప్యాక్ చెక్కర్ లోనే మనకి వ్యూ కనిపిస్తుంది, ప్రివ్యూ. మీరు అన్ని ఒకేసారి అడిగేస్తున్నారు, మీరు తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. సరే, ఫైల్ వేసాను కదా, ప్రివ్యూ కనిపించాలి కదా మీకు. ఇక్కడ చూడండి, టేబుల్ చేయలేదు అంటే పేజ్ చేయలేదు. ఇక్కడ చూడండి, ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ ట్యాగ్స్ సహా. ఈ ఫైల్లో టేబుల్ ఉండాలి కదా. సో సగమే ఈ ఫైల్ కాదు అది. సో మేబీ టేబుల్ ఉండాలి ఈ ఫైల్. సార్ అందులో టేబుల్ ఉన్నది, పేజ్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేదంట. ఈ ఫైల్లో ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు శివ ఫైల్ వేసి చూపిస్తాను. ప్యాక్ సో ప్రివ్యూ ఆప్షన్ ప్యాక్ లోనే ఉంటుంది మనకి. ఇదిగో టేబుల్ ఇక్కడ ఉంది, అలైన్మెంట్ ఇక్కడ, వ్యూ. సో మనకి ఇక్కడ ప్యాక్ లోనే ఉంటుంది ప్రివ్యూ కూడా. స్క్రీన్ రీడర్ వ్యూ అంట, స్క్రీన్ రీడర్ ప్రివ్యూ. సో క్లియర్ ఓకే కదా? ఒకటి నేను ఇప్పుడు ఒక ఫైల్ చూపించాను, రొటేటెడ్ అని ఒక ఫైల్ ఒకటి చూపించాను రొటేటెడ్. సో ఇప్పుడు టేబుల్ రొటేటెడ్ అయి ఉంది, అంటే ఎలిమెంట్ డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే, ఇలాంటి కేసెస్ లో ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని క్లిక్ చేయగానే రొటేట్ అయిపోద్ది పేజ్. కంట్రోల్ షిఫ్ట్ మైనస్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్, కంట్రోల్ షిఫ్ట్ మైనస్ గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే రొటేట్ అవుతుంది. మళ్ళీ యాచీస్ గా రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ మైనస్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్. ఎలా కావాలంటే అలాగా కంట్రోల్ షిఫ్ట్ మైనస్ కొడుతున్నాను, యాంటీ క్లాక్ వైజ్ లో షిఫ్ట్ రొటేట్ అవుతుంది పేజ్ అంతా. సో క్లయింట్ మనకి ఫైల్ ఇలా ఇచ్చాడంటే మనం తిరిగి మళ్ళీ అదే క్లయింట్ అదే ఇవ్వాలి. సో ప్రజెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ట్యాగ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా ట్యాగ్ చేస్తాను, టేబుల్ ట్యాగ్ చేస్తాను. సో స్ట్రక్చర్ చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, చూడండి ఎలా పడితే మిస్ అయిపోయింది, ఎలా పడితే వచ్చేసింది, ఆర్డర్ లేదు, టెక్స్ట్ ఎలా పడితే వచ్చేసింది కదా. సో ఇలాంటి కేసెస్ ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే అరేంజ్మెంట్ మనకి మన అలైన్మెంట్ వచ్చింది. అప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ ట్యాగింగ్ అంతా క్లియర్ చేసి.
సో అయినా సరే రిటర్న్ పేజ్ వల్ల ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ కొన్ని, అంటే అన్ని ఫైల్స్ రావు, చాలా కేసెస్ లో ఈజీగానే ఉంటాయి. ఈ ఫైల్లో స్పెషల్ యూజ్ కేసు మేము టెస్టింగ్ చేయడం కోసం వాడిన ఫైల్ ఇది. సో ఇక్కడ టెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, జంక్ ఇష్యూస్ వచ్చినాయి, అందుకని టేబుల్ డిటెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మాన్యువల్ గా టేబుల్స్ ఎల్గా తీసుకొని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇలాగా అరేంజ్మెంట్ చేసుకొని ఒక టేబుల్ టీఆర్ లో పెట్టుకొని క్లియర్ చేసుకొని మళ్ళీ మాకు ఫైల్ క్లయింట్ కి సబ్మిట్ చేసేటప్పుడు Ctrl+Shift- క్లిక్ చేసి ఇవ్వాలి, సేవ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. Ctrl+Shift+ అంటే పేజ్ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, Ctrl+Shift- కొడితే యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 పేజెస్ ఉన్న ఫైల్లో 5th పేజ్ టేబుల్ ఇలా రావచ్చు మేబీ అలైన్మెంట్. సో దీన్ని మీరేం మార్చకూడదు, జస్ట్ ట్యాగ్ చేసేటప్పుడు మాత్రం మార్చుకొని మళ్ళీ యాజ్ ఈజ్ గా పెట్టేసి మన క్లయింట్కి ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ చూపిస్తాను. సో శివ ఫైల్ పెట్టుకున్నాను పక్కన, సో వైశాలి ఫైల్ పెట్టుకున్నాను, రెండు. సో డిఫరెంట్ ఫైల్స్ కదా ఇది. సారీ, రిఫరెన్స్ ఫైల్ సాక్షా అండ్ వైశాలి, ఇద్దరు ఫైల్స్ రిఫరెన్స్ లో పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ వైశాలి ఇది అనుకుందాం, ఇది సోర్స్ ఫైల్ అనుకుందాం. నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్, మీరు చేసిన ఫైల్. మీకు చెప్పే కదా ఫోల్డర్ స్ట్రక్చర్ పెట్టుకున్నాను, ఇన్పుట్ అవుట్పుట్ అని. ఇన్పుట్ లో సోర్స్ ఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఫైల్ ఇన్పుట్, సెకండ్ ఫైల్ అవుట్పుట్. సో మీరు ఫైల్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఇది కూడా కంపేర్ విత్ సోర్స్, ఇది కూడా మెయిన్ అండి. సో 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్ ఫాలో అవుతారు. సో మీరు వర్డ్ డాక్యుమెంట్ లో కానీ ఎక్కడైనా మెయింటైన్ చేసుకోండి చెక్ లిస్ట్ అన్నిటిని. సో ఫైల్ అంతా అయిపోయిన తర్వాత సోర్స్ తో మీరు కంపేర్ చేయాలి. సో అలైన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై మిస్టేక్ ఒకసారి చేసేటప్పుడు ఈ అవుట్పుట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాగ్ డిలీట్ చేశాను. ఇప్పుడు చూడండి మీకు సెకండ్ పేజ్, ఇది కూడా సెకండ్ పేజ్, ఇప్పుడు చూడండి రెండు కంపేర్ చేస్తున్నాం. మీకు ఎక్కడ చేంజ్ కనిపిస్తుందా ఫైల్లో? రెండు ఆల్టర్నేట్ గా ట్యాబ్ బై ట్యాబ్ క్లిక్ చేస్తున్నా, మీకు కంపేర్ డిఫరెన్స్ కనిపించిందండి ఫైల్ మొత్తంలో? చెప్తారా ఎవరన్నా? ఎక్కడ? పేజ్ నెంబర్. సో ఇది మనం ఫైల్ అంతా అయిపోయిన తర్వాత బై మిస్టేక్ మనం డిలీట్ చేసిన క్లయింట్ పట్టుకుంటాడు మనల్ని. సో అక్కడ విషయంలో కూడా మనకి రిమార్క్ రాకూడదు, అందుకని ఈ ఫైల్ ఫైనల్ గా అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ పేజ్, సో మళ్ళీ చెక్ చేసుకుంటాం అటు ఇటు, సోర్స్ బాగానే ఉంది, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పేజ్, సో ఇది కూడా చెక్ చేసుకోవాలి. బై మిస్టేక్ మీరు డిలీట్ చేశారనుకోండి, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పేజ్ లో ఇక్కడ డిలీట్ అయిపోయింది, అవుట్పుట్ లో సోర్స్ లో ఉంది, అవుట్పుట్ లో డిలీట్ అయిపోయింది. నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ తెచ్చుకుంటాను, కాపీ చేసుకుంటాను. సో ఇక్కడికి వచ్చి రైట్ మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకుంటాను, పేస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు అరేంజ్మెంట్ ఏంటి, సేవ్ చేసుకుంటా డాక్యుమెంట్. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ఇలా చెక్ చేసుకోవాలి లాస్ట్ లో. క్లియరే కదా? సో నేను మీకు మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారండి మీరు టీము? 17 అంతేనా? ఫైల్ ఇస్తాను ఇప్పుడైతే. మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేసుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క 5 పేజెస్ చెప్పిన. 17 అంటే దాంట్లో 18 పేజెస్ ఫైల్ ఒకటి ఇస్తాను. ఒక్కొక్కరు ఎన్ని పేజెస్ చేయాలంటే 18 డివైడెడ్ బై 17 అంటే మోస్ట్లీ ఒక్కొక్కరికి 5 పేజెస్ వస్తాయి, లేదంటే 6 పేజెస్ వస్తాయి, 5.2. ఒకరికి లాస్ట్ లో పాటుగా పేజ్ ఎక్స్ట్రా వచ్చిన ప్రాబ్లం లేదండి. క్లియర్ ఏనా అండి? పెద్ద టాస్క్ ఇవ్వాలా మీ అందరికి, మోస్ట్లీ నాకు తెలిసిన సార్. కాకపోతే ఆఫీస్ కి వచ్చింది మేము 11 మెంబర్స్ సార్. అవునా? మరి మిగతా వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారా, లేకపోతే క్లాస్ వింటున్నారు అంతే? లేదు సార్, చేస్తున్నా.
చేస్తున్నారా? అంటే నాకు తెలియదు మేడం, అందుకని అడుగుతున్నాను, ఏం లేదు. సో మీరు ఏం చేస్తారంటే స్ప్లిట్ చేసుకోండి, ఒక ఇనిషియేట్ తీసుకోండి. సో సో నేనే చెప్తాను, మీరు ఎవరు నాకు తెలియదండి, పర్సనల్ గా ఒక పేరు హైలైట్ చేస్తానని మీరు అనుకోవద్దు. సార్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేయడమే కదా? అవునవును. ఓకే సార్. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే 5 పేజెస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు ఈ పార్ట్ వరకు. నెక్స్ట్ 10 పేజెస్ వరకు ఒకళ్ళు తీసుకుంటారు. ఆ నెక్స్ట్ నుంచి ఇంకో 5 పేజెస్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. సో ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారండి మీరు ఒకళ్ళు చెప్తారా? నేనే పేరు చెప్పమంటారా? సీనియర్ ఎవరు? నేనే చెప్పనా? సో శివ నువ్వు తీసుకో, ఇనిషియేట్ తీసుకో ఒకటి. అండ్ లాస్ట్ లో నీకు పెద్ద టాస్క్ ఉంటుంది ఇందులో. అదేంటంటే అందరు పార్ట్స్ నువ్వు తీసుకోవాలి ఒక్కొక్కరి దగ్గర. మోస్ట్లీ 5 పేజెస్ అండి, ఇందులో పెద్ద కాంప్లెక్స్ అయితే ఏం లేదు, అందరికి ఈజీగా ఉంటాయి పేజెస్ అన్ని. సో మోస్ట్లీ ఇందులో కష్టపడేది ఎవరైనా ఉందంటే శివనే కష్టపడతారు ఇందులో. ఎక్కడ సార్ ఎలాగా అంటే మీరందరూ మీ పార్ట్లు చేసేసి 17 పార్ట్స్ ఉన్నాయి కదా, 17 పార్ట్స్ అన్ని శివ దగ్గరికి వస్తాయి. శివ ఏం చేస్తారంటే శివాకి ఇచ్చినప్పుడు మీరు చాలా పేజ్ నెంబర్స్ మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ లో శివ ఫస్ట్ 1 to 5 చేశారు అనుకున్నాం, 1 to 5 చేశారు అనుకున్నాం. సో నెక్స్ట్ వైశాలి మీరు 6 to 10 చేశారు అనుకుందాం. తనకి కన్ఫ్యూజన్ లేకుండా మీరు క్లియర్ గా ఇవ్వాలి. సో నెక్స్ట్ సాక్షి మీరు 11 to 15. సో ఒక్కొక్కరికి 5 పేజెస్. సో అలాక్కన నెక్స్ట్ 16 to 20. లేదంటే లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఒక పేజ్ ఎక్స్ట్రా, అటు ఇటుగా ఒక పేజ్ ఎక్స్ట్రా ఉండొచ్చు మేబీ. క్లియర్ అర్థమైంది కదండి? సో ఇలా ఇచ్చారనుకోండి దానికి శివ నీకు ఇన్సర్ట్ పేజెస్ గుర్తుంది కదా, ఆ ప్రాసెస్ అంతా గుర్తుంది కదా? అప్పుడు నీ పార్ట్ ఫస్ట్ 5 పేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పార్ట్ ఇన్సర్ట్ చేస్తావు ఒకళ్ళ పార్ట్. సో ఆ 10 పేజెస్ అయిపోయిన తర్వాత ఇంకొకరు పార్ట్ ఇన్సర్ట్ చేస్తావు. సో 15 పేజెస్ తర్వాత ఇంకొకరు పార్ట్ అలా ఇన్సర్ట్ చేసేసుకొని సేవ్ చేసుకుని పెట్టుకో. సేవ్ చేసుకొని అండ్ ఇంకోటండి, మీరు తనకి మీరు ఫైల్ ఇచ్చేటప్పుడు మీ పార్ట్ లో ఏం ఇష్యూస్ కనిపించకూడదు. ఓన్లీ తనకి ఇచ్చేటప్పుడు ఏం ఉండాలంటే H1 ఇష్యూ ఒకటే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఎవరైతే H1 ఉంటుందో వాళ్ళదే మెయిన్ H1 కదా, మిగతా వాళ్ళందరిలో H2s ఉంటాయి. మోస్ట్లీ H2s H3s మాత్రమే ఉంటాయి. క్లియరేనా? ఇక్కడ టీఓసి ఉందండి. సో ఈ పార్ట్ చేసే వాళ్ళు టీఓసి చేయబాకండి. ఈ ఫస్ట్ పార్ట్ చేసే వాళ్ళు ఓన్లీ పీటాక్స్ ఇచ్చేసేయండి ప్రజెంట్, లేదంటే లిస్ట్ ఇచ్చేసేయండి ఇలాగా. ప్రజెంట్ నేను చెప్పలేదు కాబట్టి ఇక్కడ వరకు ఈ ఫస్ట్ 5 చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో మోస్ట్లీ శివ ఎందుకు నువ్వే తీసుకో ఈ ఫస్ట్ 1 to 5 పేజెస్. 1 to 5 పేజెస్. సారీ, సో ఇక్కడ నుంచి చూడండి హెడ్డింగ్ లెవెల్ ఏంది ఇది. సో మీరు అనాలిసిస్ చేయండి. ఫస్ట్ పేజ్ మీకు ఇక్కడ మెయిన్ ఇవైతే కనిపిస్తున్నాయి టీఓస్ లో, ఇవి మెయిన్ H2s అండి. 1 అని కనిపిస్తే H2, 2 ఈ సీక్వెన్స్ కనిపిస్తే H2 అని. సో చూడండి ఇక్కడ కాదు, మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి. 2 అంటే అప్రూవల్ ఆఫ్ ఎజెండా ఎక్కడుందో చూద్దాం ఒకసారి. అప్రూవల్ ఆఫ్ ఎజెండా అని ఎక్కడ ఉంది? ఈ ఫైల్ కొంచెం టఫ్ గానే ఉంటుంది. లాస్ట్ లో ఫిగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇష్యూస్ పర్లేదులేండి, చేయండి, ప్రాక్టీస్ చేయండి, పర్లేదు. మీరు లైవ్ లోకి వచ్చిన తర్వాత ఇంకెంతకంటే భయంకరమైన ఫైల్స్ వస్తాయి. ప్రజెంట్ ఏం చేస్తారంటే మీకు చెప్పలేదు క్లియర్ గా ఎలా తీసుకుని, నేనే క్లయింట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీని మొత్తాన్ని కలిపి ఫిగర్ తీసేసుకోండి ఇలాగా. నాకు అయితే శివాకి టైం ఎక్కువ అయిపోద్ది. ఈ ఫైల్ ఇవ్వండి, వద్దులేండి, ఈ ఫైల్ వద్దు, మంచి ఫైల్ వేస్తాను.
సార్ ఈ ఫైల్ 242 పేజెస్ ఫైల్ ఇది. సో మీరు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు మీరు ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి, మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. 40 పేజెస్ అంటే ఎయిట్ మెంబర్స్ అవుతారు. సో ఓకే అండి, మొక్కలకి వేస్తే బాగుంటుంది. సార్ అసలు 17 మెంబర్స్, అందులో ఎవరెవరు అంటే పర్మనెంట్ గా రారు అన్నది మాకు ఐడియా లేదు సార్. 14 ప్రజెంట్ members ప్రజెంట్ అయితే వర్క్ చేసేవాళ్ళు టోటల్ 14 సార్ ఓవరాల్ ఇప్పుడు. 14 అయితే Yes, sir. సరే 14 80/14 అంటే ఒక్కొక్కరికి నియర్లీ 6 పేజెస్ కానీ అట్లా వస్తాయి. 5 పేజెస్ 6 పేజెస్ వస్తాయి. సో 2 టీంలుగా డివైడ్ అవ్వండి. అయితే ఫైల్ ఇస్తాను, 40 పేజెస్ ఫైల్ 7 మెంబర్స్కి. ఇందులో కూడా పెద్ద కాంప్లెక్స్ అయితే ఏం లేవు, టీఓసి ఒకటే ఉంది. సో దాని వరకు మీరు స్కిప్ చేయండి. ఆ ఫస్ట్ పేజెస్ చేసేవాళ్ళు ప్రజెంట్ అయితే వీటిని లిస్ట్గా కానీ లిస్ట్గా ట్యాగ్ చేసేయండి. ఇక్కడ చూడండి, మీకు నేను ఇక్కడ హ్యాండ్ టూల్ పెట్టి క్లిక్ చేస్తే ఇది మెయిన్ H2 అవుతుంది, ఇది H2 అండి. అప్పుడు ఇది H3 అవుతుంది, ఇది H4. ఇది క్లియరే కదండి? సీక్వెన్స్ మీకు అర్థం అవుతుందా లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఇంకా మీరేం చేస్తారంటే టీఓసి పేజ్ బుక్ సోర్స్ ఫైల్ పక్కన పెట్టుకోండి, ఈ పేజ్ పక్కన పెట్టుకోండి. సో ఇది 1 ఇంట్రడక్షన్ కనిపించగానే అది H3 అని ఫిక్స్ అయిపోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇవి H2s. ఓకేనా? పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇవి H2s. మీ పార్ట్లు ఎక్కడెక్కడ డివైడ్ అయితే ఎవరో తెలియదు. సో మీరు టీఓసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని సో మీ పార్ట్ కన్ఫిగర్ స్టైల్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైశాలి గారు మీ ఫైల్ కన్ఫిగర్ స్టైల్స్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి ఇది H1 అంటే సారీ H2 అయితే ఇది H3 అవుతుంది. సో ఇక్కడ లోపల ఉన్నవి H4 అవుతుంది, ఇది కూడా H4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ H4 ఇక్కడ, బట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఒకటి ఉంది. సో అందుకని ఇది కూడా H4 గా తీసుకోండి. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక హెడ్డింగ్ స్టార్ట్ అయింది, అప్పుడు ఇది H5 అవుతుంది. సో ఇది కూడా H5. మళ్ళీ 3.2 వచ్చే వరకు H5 లే ఉంటాయి. సో 3.2 స్టార్టింగ్ అది మన H4కి, మళ్ళీ H5. సరే టెక్స్ట్ ఇచ్చినా పర్లేదు, H5 ఇక్కడ ఉంది. సో మళ్ళీ H4 ఇది. సో అర్థమైంది కదా సీక్వెన్స్? సో టీఓస్ని బేస్ చేసుకుని మీరు ట్యాగ్ చేయండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ పార్ట్ సో H5 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ సోర్స్ ఫైల్ పక్కన పెట్టుకోండి. దీని ముందు ఏం స్టార్ట్ అవుతుంది, ఇది H3 అంటే ఇది H4 అవుతుంది. మీకు ఇచ్చిన పార్ట్ లో ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఈ పేజ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది H4, ఇక్కడ H4, సో H5 లేదంటే H5 అలా. క్లియరే కదండి. కీవర్డ్స్ ని బేస్ చేసుకొని మీరు ట్యాగ్స్ ఇవ్వడం, హెడ్డింగ్ లెవెల్ మెయింటైన్ చేయడం, సో కన్ఫ్యూజన్ ఏం లేదు. సో రిలేటివ్ గా డివైడ్ అండి. 7 మెంబర్స్. మీరు అనుకుని డివైడ్ అవుతారా, లేదంటే నన్ను డివైడ్ చేయమంటే నేను అలా డివైడ్ చేస్తాను. మీరే చేయండి సార్. సో ఓకే, ఒకసారి మీ నేమ్స్ మెన్షన్ చేసి చెప్తారండి కొంచెం. నేమ్ చెప్తారా ఒకళ్ళు? ఎవరి నేమ్ వాళ్ళు టైప్ చేయండి సార్, మీకు అందరి నెంబర్స్ వస్తాయి ఏంటండి సార్. మీకు మెసేజ్ చేస్తాను సార్, ఎవరి నేమ్ వాళ్ళు మెసేజ్ చేస్తాను సార్ ఇక్కడ. ఎవరు నేను ఫోటో పెడతా సార్, లేకపోతే వాట్సాప్ లో లిస్ట్ ఉంది నా దగ్గర. ఓకే ఓకే. వాట్స్ అసలు ఏదో మీకు ఎలా ఈజీ పాసిబుల్ అయితే అది పెట్టండి. అంటే మనం ఇప్పుడే నాకు తెలుసు మీరు మోస్ట్లీ నేను మళ్ళీ మండేనే మనం కనెక్ట్ అయ్యేది. సో మీరు ఖాళీగా ఉన్నారనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో శివ సార్ నేమ్స్ వల్ల మెన్షన్ చేయాలి, పర్లేదు చూద్దాం ఈ లోపు. సో ఆల్రెడీ వచ్చేసింది. సో 14 మెంబర్స్. ఓకే మంచిది. మనకి ఇలా యాక్యురేట్ గా మన డీటెయిల్స్ తెలిసినాయంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే చూస్తున్నానండి రేణుశ్రీ, మీ నేమ్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. కొంచెం రెస్పాండ్ అవ్వండి, మీ డౌట్స్ నాకు తెలిస్తే. ఇద్దరు ఉన్నారా సాయికిరణులు? ఎస్ సార్. మీరు టైపింగ్ చేస్తున్నారా అండి? అంటే టైపింగ్ కొంచెం యాక్యురేట్ గా ఉన్నారా? టైపింగ్ కూడా కావాల్సి వస్తుందండి ఫ్యూచర్ లో, ఏమైనా టైప్ చేయాలి అని. సో అన్ని ఒక్కటే టాస్క్ మీద కూర్చోవద్దు, మల్టిపుల్. మీరు రజని. ఓకే సార్ అందులో సంకీర్తన ఇంకా శరత్ చంద్ర యాడ్ చేయరా? ఏంటంటే వాళ్ళు యాబ్సెంట్ అయ్యారు. సంకీర్తన శరత్ చంద్ర. ఓకే, వాళ్ళ పేరు కూడా యాడ్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే మీరే వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు ఇవాళ అయితే 14 మెంబర్స్. ఈ 14 మెంబర్స్ ప్రెసెంట్ వర్క్ చేస్తారు ఇవాళ. ఎస్ సార్. ఓకే, నేను ప్రెసెంట్ వీళ్ళ నేమ్స్ ఇస్తాను. సార్ రామ్డామ్ గారు అడగండి సార్. సో ఓకే అండి, గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఫస్ట్ నేమే మీకు హైలైట్ చేస్తా, వాళ్ళే ఇనిషియేట్ తీసుకోండి. అయితే నేను ఎవరిది వీడికి ఎవరికి ఇవ్వట్లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2. సో ఫస్ట్ నేమ్ ఎవరైతే ఉందో వాళ్ళే లీడ్ తీసుకోండి, ఇనిషియేట్ తీసుకోండి. సో మీరు ఈ ఫైల్ కూడా ఇస్తున్నాను చూడండి, 40 పేజెస్ ఫైల్. సో క్లియరే కదండి. నేను ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ టీమ్స్ మనకి ఉన్న సెషన్ టీమ్స్ లో కానీ ఫ్యూచర్ లో మనకి ఏమైనా నీడ్ ఉంటే మళ్ళీ మనం కనెక్ట్ అవ్వచ్చు మేబీ. అప్పుడైనా సరే మీరు
ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండండి, సరేనా? ఇనిషియేట్ తీసుకోవడంలోనే మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. మన గ్రోత్ పైకి వెళ్తుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. సో క్లియరే కదండి? ఈ నేమ్స్ లో ఫస్ట్ నేమ్ మీ రజనీ గారు, ఇందులో సాక్ష. ఇనిషియేట్ తీసుకోండి. వాళ్ళు ఇచ్చిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు మెర్జ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో ఇదే టాస్క్ నేను వేరే ఫైల్ కి వేరే వాళ్ళకి కూడా ఇస్తాను. ఈసారి నేమ్స్ మారొచ్చు, మేబీ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇవ్వచ్చు. సో క్లియరే కదండి? సో మీరు ఇనిషియేట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టమే లేదు, మీకే లీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో అంతే. మీ ఒకళ్ళు పెద్ద కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకైతే చాట్ జీపీటీకి అయితే. సో అందుకని సో క్లియర్ ఏనండి? దీని మీద వర్క్ చేయండి. ఒకవేళ నిజంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే మేబీ నేను ఇచ్చిన టాస్క్లన్నీ మీకు క్లియర్ అయిపోయినాయండి. నేను ఇచ్చే అంటే ఫిగర్స్ కానీ లిస్టులు కానీ టేబుల్స్ అన్ని మోస్ట్లీ అన్ని క్లియర్ చేశాను. మీకు చేయాల్సింది ఏమైనా ఉంది ప్రజెంట్ ఈ ఫైల్లో అంటే టీఓసి ఒకటే. ఈ టీఓసి కొంచెం టైం తీసుకుంటుంది, 3-4 days. అంటే ఒక సెషన్లో అయిపోద్ది, బట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి 3-4 days ఎక్కువ పడుతుంది. దానికి మీరు తరువుగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో అందుకోసం ఇక్కడ చూడండి 2 ఇమేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ పార్ట్ ఎవరితో వచ్చిందో తెలియదు. సో ఏదో ఒక ఇమేజ్ ఆల్టెక్స్ట్ పెట్టేసేయండి. ఇది లిస్ట్ అయిపోయిన తర్వాత పెట్టండి, ఓకేనా? లిస్ట్ అయిపోయిన తర్వాత 2 ఫిగర్లు పెట్టండి టేబుల్స్. నాకు పెద్ద కాంప్లెక్స్ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి అనేది ఏమి లేదండి. అందరూ నేర్చుకో, ఎవరికి వచ్చి ఇంకా కాంప్లెక్స్ వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ కేర్ తీసుకుని వర్క్ చేస్తారు. మీకు కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది, రేపు ఫాస్ట్ గా ఎలాంటి ఫైల్స్ వచ్చినా చేయగలుగుతారు. మీ కెపాసిటీ బిల్డ్ అవుతుంది తొందరగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఆ ఫైల్స్ మీద వర్క్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గ్రూప్ లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మార్నింగ్ సేమ్ యాజ్ యూజువల్ కొంచెం ముందు ప్లాన్ కనెక్ట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. మనం అంటే సెషన్ మళ్ళీ క్లోజ్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఓకేనా? థ్యాంక్స్ అండి. ఓకే సార్.